కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మన అంతరంగంలో క్రైస్తవులము అనుకుంటున్న మన విశ్వాసాలలోనికి వెళ్ళి మన ఆత్మీయ జీవితాలను కొంచెం లోతుగా స్వపరీక్ష చేసుకోవటానికి మనం కూడుకుంటున్నాం. పరీక్షించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. Romans 12:10. రోమా పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారే. ఇది ఇంతకు మునుపు మనం ధ్యానించాం. దాని కంటిన్యూషన్. ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోవాలి. 12వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం 2వ భాగంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. ఘనత విషయంలో ఒకరినొకడు ఎలా ఎంచుకోవాలంట? గొప్పగా ఎంచుకోవాలి. ఇది లేఖనం చెప్తుంది. అసలు ఈ లోపల జరిగేటువంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు మనం ఆ విషయాన్ని ఎంచుకోలేము? ఒకవేళ అదే గనక జరిగితే ఆత్మీయ జీవితంలో ఎందుకు భ్రష్టులం అవుతాము అనేటువంటి విషయాన్ని కొంచెం లోతుగా వెళ్ళి ఈ సమయంలో మనం స్వపరీక్ష చేసుకోవటానికి ప్రయత్నించేద్దాం. ఇది ఎవరినో ఉద్దేశించి కాదు, కానీ దేవుని యొక్క మాట ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నా ఉద్దేశించి, నాతోనే మాట్లాడుతున్నాడు అనే విషయాన్నే మీరు ఎప్పుడు కూడా మాట్లాడుకోవాలి. ఏ పొరపాటునైనా సరే ఇది ఎవరికో అనే పదం నీలోకి వచ్చిందనంటే దుష్టుడు నీతో చాలా దగ్గరగా పనిచేస్తున్నాడని, నువ్వు దాన్ని ఎదిరించలేక వాడికి లొంగిపోయావని దాని అర్థం అని గుర్తించండి. చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. 1 Corinthians chapter 12:25. 12, 25 మరియు 26 వచనాలు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగచేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఒక నిమిషం ఈ విషయాన్ని అర్థం చేసుకుని, మనకి పెద్ద తెలియని విషయం కాదు, కాకపోతే వాక్యం వచ్చినప్పుడల్లా దాని లోపలికి వెళ్తే తప్ప దాని రసం లేక దాని యొక్క ఎసెన్స్ మనం దాన్ని పట్టుకోలేకపోతాం. శరీరంలోనంట దేవుడు అందరిమి సుందరమైన అవయవాలకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానితో ఒకటి ఎలాగూ పరామర్శించలాగున దేవుడు తక్కువ వాటిని కూడా మరి ఎక్కువ ఘనత కలుగు చేశాడంట. మీ బాడీలో ఈ లోపల అందమైన పార్ట్ ఏమన్నా చెప్పగలరా? బయట కాదు, లోపల. కెన్ యూ సే వాట్ ఈస్ బ్యూటీ ఆఫ్ యువర్ ఇన్నర్ బాడీ? నా బాడీలో ఇప్పుడు నువ్వు ముఖాన్ని అద్దం దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేస్తావు? నేను వచ్చేటప్పుడు మా అమ్మగారు రేరా షేవింగ్ చేసుకోవా అని. పర్లేదమ్మా, నిన్నే కదా చేసుకున్నాను, చూడా తెల్లగా ఎలా కనబడుతుందా. వెంటనే మళ్ళీ రేజర్ చేసుకుని వచ్చాను. అద్దం నన్ను ఏం చేసింది? నా శరీరం మీద ఒక బలహీనంగా కనపడుతున్న అంశాన్ని శుభ్రపరిచింది. ఇప్పుడు నీ బయట మొహాన్ని చూసినప్పుడు మీరు తెల్లగా ఉంటే, లేక ముక్కు పొడవుగా ఉంటే, లేక ఇంకేదైనా రకరకాల అవయవాల సౌందర్యం ఉంటే, మీ టోటల్ బాడీ బ్యూటీ కన్నా ఎక్కువ మంది చూసి ఆనందించే బ్యూటీ ఏది? ఫేస్ బ్యూటీ. మీ శరీరము మీద ఈ అవయవాలకు అంత సౌందర్యాన్ని కలుగు చేసిన దేవుడు నీ అవయవాలను లోపల కూడా చాలా రకాల అవయవాలు 206 ఎముకలను లోపల పెట్టి కొన్ని వేల కిలోమీటర్ల నరాన్ని పెట్టి దాన్ని కప్పడానికి చర్మాన్ని కప్పి కండరాలను మరి అనేక రకాలైనటువంటి సూక్ష్మ జీవులను నీ శరీరం లోపల పెట్టి మరి అందరికీ ఉండేటట్లు కొన్ని అవయవాలను పెట్టి తయారు చేసిన తర్వాత దాని లోపల నాకు ఇది అందంగా ఉంది ఈ పార్ట్ అని ఎప్పుడన్నా చెప్పారా? నేను కొన్ని సర్జరీస్ జరిగినప్పుడు మన చర్చ్ వాళ్ళని చూసినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు కిడ్నీ ట్రేలో పెట్టుకొని తీసుకొస్తారు కట్ చేసిన పార్ట్. అది నేను ఫోటోలు తీసి పెడతా ఉంటాను. తీసిన తర్వాత వాళ్ళని చెప్పిస్తాను ఎప్పుడైనా వచ్చినప్పుడు, లోపల నీ పార్ట్ ఎంత అందంగా ఉందో నేను చూశానని. మరి సర్జన్ డాక్టర్ గారిని, రాజీవ్ గారు ఉండేవారు, ఆయన అడిగారు, సార్ లోపల మీరు ఎవరివైనా చూసేటప్పుడు ఎంత అందంగా ఉంది ఈ గుండెని ఎప్పుడైనా చూసారా అని. ఆయన నవ్వి అన్నీ ఒకేలాగా ఉంటాయి సార్ అని. లేదు, బయట అందంగా కనపడుతున్న వ్యక్తికి లోపల కూడా అందమైన అవయవాలు ఉంటాయని నేను నమ్ముతున్నాను అని అంటే ఆయన అన్నాడు, లేదు డాక్టర్ గారు, పాస్టర్ గారు, మేము చాలా ప్యాథాలజీస్ చూసాము, ఎక్కడ లోపలవన్నీ ఆల్మోస్ట్ 99.99% ఫిజికల్గా మేము చూసినప్పుడు అవుతుంది, ఎగ్జామిన్ చేస్తే దాని లోపల ఏమైనా తేడా ఉండొచ్చా కానీ బయట ఏముండదు అన్నాడు. కానీ లోపల ఘనత పొందటానికి నీ లోపల ఏమైనా అవయవాలకు గొప్పతనం ఉందా? నీ బాడీ లోపల ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అచ్చేపడడానికి లోపలైతే ఏమీ లేవు. కానీ బయట అమ్మో, గోల్డ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు, ఎంత టైము దానికి, ఈరోజు ప్రపంచం మొత్తంలో దొరికేటువంటి పెద్ద సౌందర్యోత్పత్తుల్లో
మొట్టమొదటి తలకు వేసుకునేది, రెండోది గోర్లకు వేసుకునేది అత్యధికమైనటువంటి సొమ్ము జరుగుతున్న మార్కెట్ అంట. హెయిర్ అండ్ నెయిల్స్ అంటే కాళ్ళకి నెయిల్స్ ఇప్పుడు యాడింగ్స్ కూడా వచ్చాయంట, అతుక్కోవచ్చు అంట. అవి ఎన్నో చెప్తున్నారు. అంటే ఈ వెంట్రుకలకి ఈ గోళ్ళకి విలువ తక్కువ అనే విషయాలను సైతం విలువైనటువంటి పరిస్థితులుగా ఎంచుచున్నాం. మనం మన అంతర్యంలో, మన శరీరంలో భౌతికమైన రక్తమాంసాలు కలిగిన ఈ శరీరం లోపల కొన్ని అవయవాలకు మీరు ఇది సౌందర్యంగా ఉంది అని ఎవరైనా అడిగితే మీరెవరూ దాన్ని ఒప్పుకోలేరు. ఇప్పుడు తర్వాత విషయం చదవండి. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములు దానితో కూడా శ్రమపడును. అన్ని వాటితో పాటు ఏమవుతాయి? శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. ఈ మాట మీకు అర్థమైపోతే ఈరోజు వాక్యం మీరు సగం అర్థం అవుతుంది. ఇది లేకపోతే మీకు ఎప్పటికీ అర్థం అవ్వదు. ఏమండి, అపెండిసైటిస్ అనే పదం విన్నారా మీరు? 24 గంటల కడుపు నొప్పి. ఇంకో పదం ఏంటి దాన్ని? అపెండిక్స్ ఉండుకం అంటాం దాని తెలుగులో. ఇంకేదో కొన్ని ఆపరేషన్ల పేర్లు చెప్తుంటారు పల్లెటూళ్ళలో. అది తిత్తు తీశారు అని, ఇలాంటివన్నీ. సో అది ఎంత ఉంటుందో తెలుసా? మీ చిటికిన వేలు మొదటి భాగం అంత ఉంటుంది. ఈ చిన్న పీస్. జనరల్గా మన శరీరానికి, మానవ శరీరానికి దానివల్ల ఉపయోగం దాదాపు లేదు అని చెప్పచ్చు. దాదాపు అంటే కానీ పూర్తిగా లేదని కాదు. లేకపోతే దేవుడు ఎందుకు పెడతాడు? ఏదో ఉంది, అది మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే నెమరు వేసుకునే జీవికి అది చాలా పెద్దది ఉంటుంది. ఆహారం నవిలి దానిలో దాచుకుని యజమాని వెళ్ళిపోయినప్పుడు రాత్రంతా దాన్ని బయటికి తెచ్చుకుని అది నవ్వుతుంది. మనం బయటికి కక్కి నవ్వలేం కదా, మనకి అది అవసరం లేదు. కానీ అది కనుక చిన్న ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందంటే దాని లోపలికి ఒక చిన్న ఆహార పదార్థం నుంచి ఒక చిన్న మైక్రాన్ లోపలికి వెళ్ళినా సరే అది ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేస్తుంది. అది 24 గంటల లోపు కనుక ఆ ఇన్ఫెక్షన్ని మనం తీయకపోతే అది బ్లాస్ట్ అయ్యి, అది పాయిజన్ అయ్యి మనిషి చచ్చిపోతాడు. అందుకే 24 గంటల్లో దానికి ఆపరేషన్ చేయాలి అని అంటారు. ఇప్పుడు అది చిన్నదే కదా, లోపల ఎక్కడో నొప్పి వస్తుందని నువ్వు హ్యాపీగా ఉండగలవా? లోపల కదా ఊరుగా అనగలరా? దగ్గుతుండేటప్పుడు లోపల ఎక్కడో కళ్ళు మంటుంది, మీరు హాయిగా కూర్చోగలరా? కూర్చోలేరు. జ్వరమే కదా, లివర్ రెస్ట్ తీసుకుంటుంది, నువ్వు హ్యాపీగా పని చేసుకోవచ్చా? చేసుకోలేవు. చెవులో చిన్న నొప్పి, చెవి ఎంత, బాడీ మొత్తంలో ఎంత, ఆ లోపల ఎక్కడో చిన్నది, నిద్రపోగలవా? పళ్ళు ఎంతనే చెప్పండి. నీ టోటల్ బాడీకి అది అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ సైజు. ఆ చిన్న సైజులో చిన్న నొప్పి స్టార్ట్ అయితే నీ దవడ ఎంత వాసి కూర్చుంటుంది. ఆ తర్వాత నువ్వు నోడను ఏంటి నీ బాధ? మొత్తం బాడీ ఏమవుతుంది? గుండెకాయ లోపల స్టంట్ వేయటానికి ఆ ఫ్లేక్స్ ఏదైతే ఏర్పడతాయో ఆ నరాల్లో ఎంత ఉంటాయో తెలుసా? అవి మీరు మజ్జిగ తాగేటప్పుడు వెన్న ఏమైనా గ్లాస్ కంటుకుపోతే దానిలో ఒక 100% ఉంటుంది. చాలా సన్న పార్ట్ గుండె నరాల లోపల అంటుకుని ఇక లాభం లేదు స్టంట్ వేయాలని చెప్పేటువంటి కొవ్వు పదార్థం అంత తిన్నగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అంత చిన్న పార్టీకి నొప్పి వస్తే హాయిగా పని చేసుకుందామని సువార్తకి వెళ్ళగలరా? స్మాల్ పార్ట్కి పెయిన్ వస్తే మొత్తం బాడీ ఏమైపోద్ది? సఫర్ అయిపోద్ది. టోటల్ బాడీ అల్లకల్లోలం అయిపోద్ది. కొంతమంది తట్టుకునే వాళ్ళు ఉంటారులేండి, లేనోళ్ళు ఆడికి ఏ చిన్నది వచ్చినా నువ్వు రా, నువ్వు కూర్చో, నువ్వు ఉండు, నువ్వేమి నేను రాలేదు, నాకేమి యాపిల్ కాస్త తేలేదు. వీళ్ళ బాధ అంతా ఏంటంటే వాళ్ళు పక్కనే ఉండి వాళ్ళ బాధలో వీళ్ళు కూడా సహానుభవం కలిగి ఉండాలి. మీరు కూడా మమ్మల్ని చూడండి, మా బాధ చూడండి, బికాజ్ సమ్ ఆఫ్ ద పార్ట్ ఈస్ పెయినింగ్. నిన్న ఒక బ్రదర్ వచ్చాడు, ఏంటన్న కాలు అంత వాసింది అంటే ఏదో మోదు అయ్యిందనండి. మోదు అంటారంటే అటు సైడ్ కొంచెం బాగా పుండు పట్టి పసుపు పట్టి బాగా వాచిపోతే దాన్ని సెగ్గడ్డ అంటాం కదా, దాన్ని మోదు అని అంటారు అటు సైడ్. మోదు అయ్యిందనండి. ఇలా రా అన్నాను, వచ్చాడు, నుంచున్నాడు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను, చిన్నగా ఓపెన్ అయ్యి ఉంది. నన్ను ఒక్కసారి కొంచెం కాటన్ తీసుకురా అన్నాను. మన చర్చిలో ఉన్న కాటన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకొచ్చాను. అలా చూడన్నాను, దాన్ని పట్టుకుని పిండేశాను. అన్నాడు, ఇంత పోతులాగా ఉన్నావు, ఇక్కడ నొక్కితే అలా అయిపోతావు ఎందుకు, సరిగ్గా అన్నాను. ఇంకా నన్ను తిట్టలేక కాలు ఇసరలేక ఏ డాక్టర్ని అయితే తనేసి ఉండేవాడు, మొత్తం పిండించుకున్నాడు. మొత్తం పిండేసి ఇంత తీసి బయటికి చూడు అది ఎలా అయిందో. అది లోపల ఉంటే నీ శరీరం మొత్తం గిలగల్లాడుతుంది. చీము కణాలు కొంచెమే, కానీ నొప్పి టోటల్ బాడీకి. ఒక చిన్న అవయవంలో వచ్చినటువంటి నొప్పికి టోటల్ శరీరం కింద మీద అవుతుందంటే. ఇప్పుడు ఎగ్జామ్ రాశాను, ఇది మొదటి సెక్షన్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రెండో విషయం చెప్తున్నా. మీరు ఎగ్జామ్ రాశారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. తెలివితేటలన్నీ ఏ కేంద్రంలో ఉన్నాయి చెప్పండి? కడుపులోనా, గుండెకాయలోనా, మెదడులోనా? మనకు చదువుకున్న సైన్స్ ప్రకారం జ్ఞాపక శక్తి కేంద్రాలు ఎక్కడున్నాయి? కనపడింది ఎవడన్నా? మైండ్ చూపించండి ఎవడన్నా.
చూపించలేరు. విజయం వచ్చిన తర్వాత పేపర్ చూపిస్తారు, నీకు ఎన్ని మార్కులు అని అంటే 100కు 100 ర్యాంక్ ఎంత అని చెప్పి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి ఒకసారి, అందరూ కొట్టండి ఇలాగా. వెరీ గుడ్. ఇప్పుడు చప్పట్లు కొట్టేటప్పుడు ఘనత ఏ పార్ట్కి వెళ్ళాలి? ఎగ్జామ్ రాసింది ఎవరు? చెయ్య. జ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు ఘనత ఎవరికి వెళ్ళింది? ఫుల్ బాడీకి వచ్చేసింది. అచ్చా కుదరదో, మైండ్ నేనే అని అనుకోండి. ఇప్పుడు ఏ మైండ్ని తీసుకెళ్ళి చప్పట్లు కొట్టిస్తావు? ఏయ్ నేనే అని అంటే ఇప్పుడు ఆ ఏ చెయ్యికి ఫోటో వేసి దండేస్తావు. ఇదే ఘనత పొందింది, మిగిలిన బాడీకి సంబంధం లేదని. అలాగే అన్నది అనుకో, ఎగ్జామ్కి నేను రాను అంటది కాలు. ప్రతిసారి మహిమ నువ్వు దొబ్బేస్తున్నావు, నేను రాను అని కాళ్ళు రానివ్వలేదనుకోండి, ఏమవుతున్న పరిస్థితి ఏంటి? ఘనత వచ్చినప్పుడు ఒక పార్ట్కి సంబంధించిన విషయానికి టోటల్ బాడీ ఏమవుతుంది? ఇప్పుడు ఘనత పొంది. పెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒక చిన్న అన్యూజ్డ్ పార్ట్, ఉపయోగం లేని ఒక చిన్న దానికి మొత్తం దినమంతా పాడైపోతుంది. మా సతీష్ వచ్చి సరిగ్గా కూర్చుని, అన్నయ్య హెయిర్ కటింగ్ అయిపోయింది, గోల్డ్ కత్తిరించేస్తానంటే కత్తిరించాడు. నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నా చెయ్యి ఇలాగ వెళ్తుంది. అందదో అవ్వదు, ఆడు కత్తిరించలేదు, రోజంతా పోయిందండి ఈ చిగుర్లు. మీకు ఎవరికైనా అనుభవం ఉందా? యువర్ డే విల్ లూజ్. అది ఎంత ఉంటుంది చెప్పండి? ఈ చిగురు ఎంత ఉంటుంది లేచింది? అసలు అది మనం ఎంత బాడీకి అది ఏమీ కాదు, కానీ రోజంతా అసలు ఆ తిప్పలు అంటే ఒక చిన్న బాడీకి పెయిన్, బాడీలో ఒక పార్ట్, ఉపయోగం లేని పార్ట్కి పెయిన్ వస్తే టోటల్ బాడీ నొప్పి పడినప్పుడు, ఒక పార్ట్కి ఘనత వస్తే టోటల్ బాడీ ఘనత పొందటం అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు చెప్పండి, బాడీ అనేది ఏంటో తెలుసా? సంఘము, క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరంలో ఒక పార్ట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందండి అంటే ఎవరు చెప్పండి? పార్ట్ ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు చూడండి, మీరు ఒక పార్టే, మీ పక్కన ఉన్నది ఓ పార్టే. ఇప్పుడు ఆ పార్ట్కి ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకో, టోటల్ బాడీ ఎప్పుడైనా పెయిన్ ఫీల్ అయిందా? వీడికి మంచి పని లేకపోతే బ్రదర్ అలాగా తెలియదు బ్రదరు. చిన్న పార్ట్కి పెయిన్ వచ్చినప్పుడు టోటల్ బాడీ ఏమవుతుంది? క్రీస్తు శరీరము కూడా అలాగే స్పందించాలి. ఘనత కొరకు దేవుడు ఒకదాన్ని ఏర్పాటు చేశాడని నువ్వు అనుకోవద్దు. ఒక మనిషికి ఘనత ఉంది అని అనుకోవద్దు. ఆ మనిషి గుర్తించబడుతున్నాడు అనుకోవద్దు. ఆ మనిషి వలె గుర్తింపు పొందాలని కోరుకోవద్దు. ఆ మనిషికి అనేటువంటి విషయంలో చేయకూడదు. కానీ ప్రతి సందర్భంలో మానవుడిగా నువ్వు ఆలోచించాల్సిన ఒకే ఒక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ప్రతిసారి చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము అదే 5వ వచనంలో చెప్పాడు, రోమన్స్ 12:5. బైబిల్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏదో సగం చదివేసి 2 చాప్టర్లు చదివేసి నాకు అంతా తెలుసని ఊరి మీద పడిపోకండి. బైబిల్లో ప్రతి అధ్యాయము, ప్రతి మాట, ప్రతి వాక్యము ఒకదానికొకటి ఇంటర్లింక్. ఏది ఎక్కడ, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం, సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. కాబట్టి ఎక్కడో ఏదో ఉందనే విషయం తీసుకోకుండా అన్నిటినీ కలుపుకోవటానికి ప్రతిసారి చైన్ వర్క్ అనమాట. దండ కూర్చుకుని మెడలో వేసుకుంటే అందంగా ఉండదా? అలాగే ప్రతి దానిని దగ్గర తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. రోమ 12:5. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండిన బోల్డ్ పార్ట్లు మన బాడీలో ఉన్నప్పటికీ ఈ అవయవములన్నిటికీ ఒకే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము చూసారా, బాడీని ఎక్కడ కనెక్ట్ చేశాడు? అనేకులము కనెక్ట్ చేశాడు. అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఎక్కడ? క్రీస్తులో, యేసుక్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకనికి ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఇప్పుడు ఒకరికొకరు ఏమయ్యారు? ప్రత్యేకమైన అవయవాలయ్యారు. అంటే నా పక్కన ఎవరున్నా, నాతో ఎవరున్నా, నా ద్వారా ఎవరు వచ్చినా, నాలో నుంచి ఎవరు ఉద్భవించినా, నా వలన ఎక్కడ చేర్పడినా, నా చుట్టూ ఉన్నదంతా ఎవరు బాడీ? ఇది యేసుక్రీస్తు. నువ్వు ఒక క్రిస్టియన్ అయితే, నువ్వు ఆఫీస్లో ఉన్నా, నువ్వు ఇంకెక్కడైనా చదువుకోవడానికి వెళ్ళినా, నువ్వు పనిలోకి వెళ్ళినా, లేక నువ్వు చేతి పనిలో ఉన్నా, లేకపోతే ఇంకెక్కడున్నా, నీ చుట్టూ ఉన్నదంతా ఏముంది? ఇప్పుడు క్రీస్తు యొక్క అవయవాన్ని పక్కన పెట్టాడు. అందుకని ఒకరికొకరం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకమైనటువంటి అవయవాలుగా మారిపోయాం. అందుకే ప్రతి సందర్భంలో కూడా మనము ఎదుటివారిని ఎలాగైతే దేవుని యొక్క మాట చెప్తున్నట్లు గొప్పగా అవతల వ్యక్తిని ఎంచాలి అని అంటే, ఒకవేళ ఎంచకపోతే ఆ పార్ట్ ఏమైనా ట్రబుల్ ఇస్తుందేమో అనే భయంతో ఎంచకూడదు. అంటే మీ అమ్మగారు ఎప్పుడైనా నువ్వు కూర బాగా వండావమ్మా అని అనకపోతే మరుసటి రోజు కూర వండడం మానేసిందా?
నీ మెప్పు కోసం ఎప్పుడు చూడలే, కాకపోతే కొంచెం చివుకుమని ఉంటుంది. ఇంత తినేస్తున్నారు లొట్టలేసుకుని నాకు కూడా ఉంచకుండా, కానీ కనీసం బాగుందమ్మా కష్టపడ్డాను ఒక్క మాట కూడా అనలేదు అన్న ఫీల్ ఎప్పుడో వచ్చి ఉండొచ్చు. ఎప్పుడు బాగా కష్టపడి గ్రైండర్ పని చేయనప్పుడు, గ్యాస్ అయిపోయినప్పుడు, రుబ్బు రోలు మీద కింద పడి పొయ్యిలు పోది రకరకాల తిప్పలు పడితే తిన్నప్పుడు కనీసం పొగిడితే ఆవిడ కష్టం అంతా మర్చిపోను. 30 రోజులు కష్టపడి జీతం తీసుకొస్తాడు తండ్రి, ఎన్నో తిప్పలు పడతాడు బయట పొద్దు నుంచి రాత్రి వరకు. ఎవరి కోసం? మీకోసమే. వచ్చేసి మనం ఎప్పుడైనా డాడీ మీరు నిజంగా మా కోసం చాలా కష్టపడుతున్నారండి ఒక్క మాట అతని కష్టాన్ని పూర్తిగా మాయం చేసేస్తుంది. కానీ మనం అనకపోయినప్పుడు కూడా ఈ పిల్లలు మాట్లాడతారు, డాడీ నాకు అది కొనండి, డాడీ నీకెది కొనండి, అమ్మ నేను ఇంకో రోజు ఎక్కువ పని చేయాలి అనుకున్నా కూడా అతను ఒక్కరోజు కూడా చెప్పున్నాడు. కానీ ఆత్మీయ జీవితపు విలువలలో ఎదుట వ్యక్తిని నేను గనక పొగడకపోతే, ఘనపరచకపోతే, ఆ వ్యక్తి ఘనత పొందడానికి అర్హత కలిగిన వాడని నన్ను గుర్తించలేదు అనేలాగా ఎవడైనా ఉంటే వాడిని ఘనపరచడం తప్పు బైబిల్ చెప్తుంది. మరి ఎలా చేయాలి? అలా గుర్తింపు కోరుకునేటువంటి పార్ట్ లేదు బాడీలో. అది నీకు చెప్తున్నాను. ఒకవేళ నీలో ఏమైనా నన్ను గుర్తించలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను పిలవలేదు, నాతో చెప్పలేదు, నాతో మాట్లాడలేదు, నన్ను అడగలేదు, నాకు చెప్పకుండా చేస్తున్నారు, నాకు ఈ ఆయాసం ఎవరికైనా ఉంటే ఆ పార్ట్ కట్ చేయాల్సిన పార్టే. ఏం పార్టు? ఇన్ఫెక్షన్ కలిగించే పార్టు. ఎవరికి? మొత్తం బాడీకి. అంతేనా? ఒకదానికేనా? ఒకడికి వస్తుంది, ఆడు పక్కన గెలుగుతాడు, ఆడు ఆ పక్కన గెలుగుతాడు, మొత్తం సంగమం ఏమవుద్ది? మొత్తం తొందరగా డిస్టర్బ్ చేస్తాడు అపవాది. సో ప్రతిసారి అలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మనము ఒకరితో ఒకడు ఎలాంటి విషయాలలో ప్రత్యేకంగా మారుతున్నామో ఘనత విషయంలో మనం అలా ఉండగలమా? కోరుకునేవాడి కాదు, మనము ఇవ్వగలగాలి, మనము చేయగలగాలండి. ఈ పార్ట్ ఇంకొక పార్ట్కి ఇంటర్ కనెక్టెడ్ ఎలాగుందో బాడీలో, నీవు సంఘంలో అలా ఉండడాన్ని బట్టి, నువ్వు యేసు శరీరంలో అలా ఉండడాన్ని బట్టి, నీవు ఇతరులతో చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటూ నీవు ఇతరులను ఘనత ఇచ్చేదిగా, ఇతరులను అన్ని విషయాలలో కూడా గొప్పగా ఘనతపరిచేవిగా చూడగలమా? అందుకే నీ బాడీలో మంచిగా నీకు బాగా ఇష్టమైనటువంటి గొప్ప పార్ట్ ఏంటో చెప్పండి. బాడీలో గొప్ప పార్ట్ కొళ్ళ, చెవుల, గుండెకాయ, లివరా, ప్రతి పార్టు గొప్పదే. ఏ పార్ట్ లేకపోయినా బాడీ అనరు. కాలు తీసేసిన ఏమంటారు? కుంటోడు అంటారు. ఎందుకు? ఆ కాలు అమిట్ చేయబడింది, తీయబడింది. ఆ అమిటేషన్ అయిపోయిన తర్వాత అది ఫుల్ బాడీ అంటామా? మొన్న మా ఫ్రెండ్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చినప్పుడు మాకందరికీ రాని ర్యాంక్ కన్నా ఆడికి ఇంకొక మారుతి కారు కొనుక్కోగలిగిన ర్యాంక్ వచ్చింది, ఆడికి సీట్ వచ్చింది. మేమందరం ఏమొచ్చి పెట్రోల్ కొనుక్కునే ర్యాంకుల్లో ఉన్నాం. ఆడిదంతా ఏడు మారుతి కారు 5 డిజిట్లు వచ్చింది, సీట్ ఎలా వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోయాం. ఎవరికీ తెలియదు సీక్రెట్. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో మరి నాకు లోపల పొడుతుంటుంది కదా, ఒకడు ఉంటాడు అలాంటాడు, ఏంట్రా ఏదో జరిగిందని వాడి దగ్గరికి వెళ్ళాను. ఏంట్రా అసలు నీ రహస్యం ఏంట్రా, ఈ రాజకోట రహస్యం నాకు చెప్పరా అని అంటే, నన్ను ఎప్పుడు సరిగ్గా చూడలేదురా అన్నాడు. ఏముందిరా, పైనుంచి కిందకి నిలువెత్తు పోసిన విగ్రహం, మీ అమ్మ నాన్న దట్టి ఏం తేడా కనపట్లేదు, ఎలా వచ్చిందిరా అసలు నీకు? ఏమన్నా ఎక్స్ సర్వీస్ పరమవీర చక్రం ఏమైనా ఉంది ఎట్రా మీ తాద్దన్నాను. అది మనవాళ్ళు కూడా వస్తుంది. మీకు ఎవరైనా ఉంటే ఆర్మీకి వెళ్ళండి, పరమవీర చక్ర రేంజ్కి వెళ్ళండి, అంతేగాని ఏదో చిన్న వీర చక్రాలు దాకండి. అప్పుడు కాదన్నాడు. ఏంట్రా అంటే అప్పుడు ఇలా చూపించి సరిగ్గా చూడు బావా అన్నాడు. ఏమీ కనిపించలేదు. ఈ గోరు దగ్గర ఈ చిన్న పార్ట్ లేదండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాడు. వాళ్ళ అమ్మగారు హెల్త్ సూపరింటెండెంట్ పనిచేసింది కేజీహెచ్లో. అందుకేం చేసింది, అడిగి హ్యాండిక్యాప్ రిజర్వేషన్ తెప్పించింది. ఏంటి పార్ట్ అని అంటే రైట్ హ్యాండ్ 4th ఫింగర్ మిస్సింగ్ అని పెట్టేసింది. ఈ చిన్నది గోరు దగ్గరే, మళ్ళీ గోరు చిన్న పార్ట్ కూడా ఉంది, పెద్దది మనలాగా లేదంతే. హ్యాండిక్యాప్ రిజర్వేషన్ బావా ఎవడు లేడు, అందుకని నాకు ఒక్కడికి వచ్చింది అన్నాడు. అమ్మ నాయన. ఇప్పుడు చూడండి, వాడికి సీట్ రావడానికి కారణం ఫుల్ బాడీయా హ్యాండిక్యాప్ బాడీయా? ఇట్స్ నాట్ ఫుల్ బాడీ, ఇట్స్ ఎ హ్యాండిక్యాప్ బాడీ. చిన్నది లేకపోయినా అది అవయవం లోపమే. ఆత్మ చెప్తున్న సంగతి, క్రైస్తవ సంఘములో ఆ చిన్న లోపము కలిగి ఉండినప్పటికీ అది సంపూర్ణత కాదు. ఆ పరిపూర్ణత కలిగి ఉండేటట్టు నువ్వు సంఘములో ఏ స్థాయి కలిగినటువంటి వ్యక్తిగా అవతల వ్యక్తులతో నువ్వు ఆదరణ కలిగి ఉంటున్నావు అనేది నేర్చుకో. ఎలా నేను ఘనత విషయంలో అవతల వాడిని గొప్పగా ఎంచగలను? ఏ పార్ట్కి ఫైటింగ్ లేదు లోపల, కానీ ఈ పార్టే పెద్ద ఫైటింగ్. ఇదంటే ఈ పార్ట్ కాదు, మొత్తం ఈ విగ్రహమే పెద్ద ఫైటింగ్. ప్రతి సందర్భంలో ఈ పోరాటాన్ని ఎదుర్కొంటుంది. అందుకే క్రీస్తు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. 15వ అధ్యాయము 6వ వచనం, రోమపత్రిక 15:6, Romans 15:6.
మీరు ఏకభావము మీరు గలవారై ఏకభావము కలిగిన వారై ఏకగ్రీవముగా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము జాగ్రత్తగా వినండి ఆ పదాలు. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఎవరివ్వాలంట ఇది? ఏకభావము. చూసారా అక్కడ పదాలు? ఒకనితో ఒకడు మనస్సు కలిగి. ఈ పదాలన్నీ అర్థం ఏంటంటే దేవుని ద్వారా మాత్రమే దీనిని నువ్వు తెచ్చుకోగలవు, లేకపోతే ఈ డీవియేషన్ ఆఫ్ స్పిరిట్కి నువ్వు అందుకుపోతావు అంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా దొరికేస్తుంది. జాగ్రత్త. నేను నిన్న ఒక గ్రామంలో మీటింగ్కి వెళ్ళిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర బోల్డ్ పావురాలు ఉన్నాయి. అది చూసి చాలా సంతోషించాను. అబ్బాయిలే ఉన్నాయి పావురాలు అని అంటే ఆ సిస్టర్ గారు చెప్తున్నారు 4 pairs అంటే 2 pairs తీసుకొచ్చారండి, ఇప్పుడు ఇన్ని అయిపోయినాయండి ఇక్కడ అనిపించింది. ఇవి బాగానే ఉన్నాయి కానీ 4 pairs అయితే ఈ పాటి చాలా అయిపోవాలి కదమ్మా అని అంటే అయిపోవాలండి, వీటితో పాటే పక్కనే తిరుగుతున్న కాకులు వాటి పిల్లలను పట్టుకెళ్ళిపోతున్నాయండి. పావురానికి ఫైట్ చేసే స్వభావం లేదు. అది పట్టుకెళ్ళిపోతుంటే వెనకతల కోడిలాగా మీదకి ఎగిరిపోదు. అది పట్టుకెళ్ళిపోతుంటే ఇది కూడా చూస్తుంటుంది ఏదో అవుతుంది అన్నట్టు. తెలీదు. ఆ జీవికి దేవుడు ఆ పోరాట పట్టం ఇవ్వలే. మ్యాండటరీ. పట్టుకెళ్ళిపోతుంటే ఏమీ చేయవు. అవి అలా ఉండదు. ఓహో పట్టుకెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచో వచ్చి పట్టుకెళ్ళిపోతుంది. ఎక్కడియండి? ఇక్కడ కాకులే. ఎక్కడుంటాయి కాకులు? మన పక్కనే. సంఘములో కూడా క్రీస్తు ద్వారా ఏ సంఘమైతే నిర్మాణం చేయాలని ఆశపడుతున్నాడో పరమతండ్రి అయిన దేవుడు, ఆ సంఘంలోనికి నిన్ను తీసుకొచ్చిన తర్వాత నీ వలన, నీ కుటుంబం వలన, నీ ఆత్మీయ జీవితం వలన, నీ పరిణితి కలిగిన పరిపూర్ణత వలన క్రీస్తు సంఘము గట్టిగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అక్కడ సంఘం ఏమవుతుంది? ప్రతి సందర్భంలో ఏమవుతుంది? పరిశుద్ధాత్మ వలన ఏక మనస్సు కలిగి ఉండడం, ఏకగ్రీవముగా కలిగి ఉండడం, ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండడానికి దేవుని దగ్గర తీసుకోవడానికి ఇష్టం లేక నాకు ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంది సరిపోద్ది అనుకుంటున్నాం. నీకు సరిపోదని గుర్తించు. నీ దగ్గర ఉన్నటువంటి శక్తి సరిపోతే క్రీస్తు ఈ పని చెప్పాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఇది కట్టుకో అని చెప్పాల్సిన హెచ్చరిక కూడా మనకు అవసరం లేదు. కానీ ఇది నువ్వు చేయలేవు. ప్రతిసారి దీనిలో నువ్వు ఓడిపోతావు, ప్రతిసారి నువ్వు పడిపోతావు, ప్రతిసారి జారిపోతావు, ప్రతిసారి అందుకోలేవు. ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు శరీరానికి పోరాడేటువంటి అవయవాలుగా మనం మారిపోతాం. అందుకే ఒకరితో ఒకడు అనురాగం విషయంలో ఘనతగా వారిని ఎంచుకోలేకపోతున్నాం. ఎదుటి వారికి గొప్పతనాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాం. ఆల్ ద టైం బాగుందా అని అడగండి ఒకసారి మీ పక్క వాళ్ళని. అవతరాళ్ళు మొహమాటానికి అయితే ముందు బాగుంది అని అంటారు. మొహమాటానికి కూడా లొంగనోడైతే ఏంటి బాగుందని అడుగుతున్నావు అని అడుగుతాడు. అంటే ఏది బాగుందో స్పెసిఫిక్గా క్లారిటీ కావాలడికి. అవసరమా? బాగుందా అన్నప్పుడు చాలా బాగుంది అనడానికి నీ హృదయం అవసరం. అవతల వారిని గనపరచడం అది. అంతేగాని ఏంటి ఏది బాగుంది, నన్ను బాగుందని అడిగేంటి? ఏం చేయలేం దాన్ని. ప్రాబ్లం అక్కడే వస్తుంది. సో ఘనత విషయంలో అవతల వ్యక్తిని ఎంచాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు కావాలి. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, చెప్పండి. అందరికంటే నాకంటే అందరూ గొప్పవారు అని నువ్వు ఎప్పుడైనా భావించావా? మోటివేషన్ క్లాసులను ఉంటాయండి, మీ పిల్లల్ని పంపకండి. కొంతమంది ఉన్నారు, అది క్రైస్తవ ముసుగు, ముస్లిం ముసుగు, మధ్యలో మోటివేషన్ క్లాసు. షఫీ బాగా మాట్లాడుతున్నాడు బ్రదరు, నువ్వు బైబిల్ చదవరా అంటే షఫీ నేను చదువుతున్నావు. జాకిర్ నాయక్ చాలా క్వశ్చన్స్ చాలా లాజిక్ ఉంటాయి బ్రదర్. జాకిర్ నాయక్ గురించి నీకెందుకు? యేసుప్రభు గురించి ఉన్నాడుగా. ఇలాంటి పనికిమాలిన ఉపదేశాలు పట్టుకుని ఆత్మ సంబంధమైన జ్ఞానం కాదు, అది శరీరాన్ని పాడు చేసే జ్ఞానం. అవి ఏంటో నువ్వు తెలుసుకునే లోపు నువ్వు ఆల్రెడీ సగం గోతులు దిగుంటావు, నువ్వు బయటికి రాలేవు, నిన్ను ఎవడు రక్షించలేడు ప్రభు కూడా. అందుకే క్రీస్తు సంబంధమైన విశ్వాసపు జీవమును తప్ప ఏది నువ్వు తీసుకున్నా నీ జీవితానికి అది నష్టాన్ని కలిగిస్తుంది. అది జ్ఞానాన్ని కలిగిస్తుంది, ఆత్మను కాదు. ఆత్మ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది, జ్ఞానం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. సో ప్రతి సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి. నాకంటే ఎదుటివారు గొప్పవారు అనే భావం నీ హృదయంలో ఎప్పుడైనా ఉందా? వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? నువ్వు దేనికి తక్కువడు కాదు, నువ్వు అన్నిటికీ ఎక్కువడివి, నీ టాలెంట్ గొప్పది, నీ ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో ఎవడికి లేవు, నీ ఐరిష్ సూపరు, నీ హెయిర్ కట్ సూపరు, నువ్వు ఎక్కడికెళ్ళినా సాధించగలవు, నేను సాధించగలను అనుకుంటేనే నువ్వు ప్రపంచాన్ని సాధించుకోగలవు, లేకపోతే ఓడిపోతావు అని చెప్తాడు. అప్పుడు నీకేమైపోతుంది? గాలి కొట్టినంత సేపు ఉబ్బినట్టు బయటకు వస్తావు. ఆ తర్వాత నీకంటే పోటీ వాడు అక్కడ డోర్ ముయ్యి అంటాడు, కూర్చుంటావు. మళ్ళీ మోటివేషన్ క్లాస్ 2 వెళ్ళొద్దు.
బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు నీకు కావాల్సిన విషయాలన్నీ వస్తాయి. ఇది నీ జీవిత కాలానికి సరిపడిన గ్రంథం. నీవు ఒక్క రోజుకి కొద్ది రోజులకు మాత్రమే కాదు ప్రియులారా, గమనించండి. సో నాకంటే అందరూ గొప్పవారని నువ్వు ఎప్పుడైనా భావించావా? ఫ్యామిలీలో మాట్లాడుకుందాం. బయట ఎందుకు, మన పోరాటం ఎప్పుడు యుద్ధమే కదా, ఇంట్లోనే కదా. బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. మీ అధికారికి మీ నమస్కారం పెడతారా లేదా? మీ ఇంటి అధికారి ఎవరు చెప్పండి? డాడీ ఆబ్సెన్స్, మమ్మీ, వీళ్ళ ఆబ్సెన్స్. ఇంకెవరు పెద్దోళ్ళు అయితే దానికి బ్రెడ్ విన్నర్ ఎవరు, ఆహారాన్ని తెచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో, లేకపోతే ప్రతిరోజు మీ మంచి చెడు చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటారో, మీ పెద్దోళ్ళు ఎవరైనా, వాళ్ళని మనం వాళ్ళ విషయంలో వాళ్ళు మీకంటే గొప్పోళ్ళ, చదువు లేకపోతే మీకన్నా గొప్పోళ్ళ కాదా? ఈ రోజుల్లో ఒక అప్రమాణక విలువ చదువు జ్ఞానానికి మూలమవుతుంది, సంస్కారానికి కారణమవుతుంది. అది నీ ఉద్యోగంలో నువ్వు పెద్దదానివా, వ్యాపారంలో వ్యవహారంలో పెద్దదానివా కాదా, నీ ర్యాంకు డిజిగ్నేషను యూజ్లెస్ యాజ్ పర్ బైబిల్. విస్తారమైన జ్ఞానం ఆయాసకరమైన సందర్భాలు తీసుకొస్తుంది, నిన్ను పాడు చేస్తుంది. డోంట్ బీ క్రేజీ విత్ యువర్ ప్రొఫెషన్ ఆర్ విత్ యువర్ డిగ్రీ ఆర్ విత్ యువర్ డిప్లొమా. దాన్ని బట్టి ఎప్పుడు క్రేజీగా తీసుకోకండి. మనిషి విలువ వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, చదువుని బట్టి కాదు. చదువు కేవలం సంస్కారానికి, నీ పొట్ట పోషించుకోవడానికి నీకు అది వృత్తి, అంతకుమించి ఏమీ కాదు. దాన్ని బట్టి ఉల్లాసపడిపోవడం ఎప్పుడు చూడకండి. అలానే పిల్లల్ని చదివించడం మానేకండి. వాళ్ళకి ఆ లోక సంబంధమైన జ్ఞానం కూడా అవసరం. ఆ దానికోసం తీసుకెళ్ళి దేవుని విడిచిపెట్టేలా చేయకండి. బైబిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆత్మ సంబంధమైన జ్ఞానం చాలా ఎక్కువ. శరీరానికే నీకు ఉపయోగపడే జ్ఞానం 62 సంవత్సరాలకు రిటైర్ అయిపోయడానికి ఉపయోగపడితే, నీ జీవితకాలం ముదివి వచ్చే వరకు ఎత్తి పెట్టుకుంటాను, చంకరెత్తుకుంటానని దేవుని వాగ్దానం నెరవేరాలంటే మరి బైబిల్ జ్ఞానం మీ పిల్లలకి ఎంత అవసరం? ఆఫ్టర్ 62కి రిటైర్ అయిపోతావు, నువ్వు ఉంటానని ఉండదు. అలాంటి ఉద్యోగానికి నువ్వు కెమిస్ట్రీ అని, ఫిజిక్స్ అని, ఇంటర్మీడియట్ అని, ఇంజనీరింగ్ అని ఎక్కడెక్కడికో పంపుతున్నప్పుడు మరి బైబిల్ పట్టుకోవడానికి పంపించవా? ఎక్కువ సమయం బైబిల్ని పట్టుకోవాలి పిల్లరా. దేవుని మాటతో వాడు గడిపేలా చూడాలి. సరే, ఇప్పుడు ఎదుట వారి యొక్క గొప్పతనాన్ని చూడటానికి నీ హృదయం కావాలి కానీ నీ చదువు కాదు. బాగా చదువుకున్న వ్యక్తి ఎదురుగా నడిచి వస్తున్నాడు. బాగా చదువుకున్నటువంటి ఒక గొప్ప సైంటిస్ట్ అనుకుందాం, ఒక ఆయన వస్తున్నాడు. ఎదురుగా రిక్షా తొక్కేవాడు వస్తున్నాడు. సైంటిస్ట్ డెఫినెట్గా సూట్లో ఉంటాడు, టైలో ఉంటాడు, టక్లో ఉంటాడు, చిన్న గడ్డం కూడా ఉంటుంది, గీసుకోవడానికి టైం ఉండక. ఒక ఆయన అడిగాను నేను, సార్ ఎందుకు మీరు ఇంత ఫ్రెంచ్ గడ్డం పెట్టుకుంటున్నారు అని. అంత టైం ఉండదు, మరి అంత స్టైల్గా ఉంది, ఎగ్జాక్ట్ నాటింగ్ ఉంది, కరెక్ట్ దింపావు, మరి దానికి టైం ఉందా అని అడిగితే మీరు జోక్ చేస్తారు. జోక్ కాదు, సీరియస్. తీస్తే పూర్తి తీసేయి, లేకపోతే ఫుల్ గుంచుకో. అంతేగా దానికి సైంటిస్ట్కి ఇలా గడ్డమే ఉండాలని ఎవడు చెప్పాడు? ఆ తర్వాత తీసాడు ఆయన, దేవుని స్తోత్రం. అంటే నేను బాధపడుతున్న మీకు ఏమైనా ఫీల్ అయితే అవ్వండి, తప్పులేదు. నేను బైబిల్ చదివినప్పుడు నేను వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్ముడు ఒక విషయం చెప్తున్నాడు. వీధిలో మాట్లాడుతుంటే క్రీస్తు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం మారదు చెప్పండి? అంతరంగం మారుద్ది. నెక్స్ట్ ఏం మారుతాయి? ఆలోచన మారుద్ది. నెక్స్ట్ అలవాట్లు మారుతాయి. దయ్యం పట్టిన సేన అనేవాడు యేసుప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఉందో తెలుసా? స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని అని. ఈరోజు మన క్రైస్తవుల మొక్కలు చూడండి, వాళ్ళ గడ్డాలు, వాళ్ళ ఫేసులు, వాళ్ళ అవతారాలు, వాళ్ళ యాషాలు క్రైస్తవులా కనపడుతున్నారా? క్రైస్తవులకి ఎవరు యూనిఫామ్ డిజైన్ చేస్తారా ఆలివ్ గ్రీను అని అనకండి. క్రైస్తవుడు అనేవాడు దేవునికి తగ్గట్టుగా వస్త్రధారణ వేసుకోమని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లా. క్రైస్తవులు స్త్రీలు ఎలా ఉంటే ఎలా ఉండండి, పురుషులు ఎలా ఉండాలంటే అది జాగ్రత్తగా ఉండండి. మనం ఫ్యాషను అంటే నేనేం అనలేను, ఇంకా వదలలేదు లోపల కొన్ని. సేనాకి అన్నీ వదిలే కాబట్టి వాడికి అన్నీ వచ్చాయి, నీకు అన్నీ వదలేదు కాబట్టి కొన్ని. ఆకారం మారద్ది, అవతారం మారద్ది, వస్త్ర అవధారణ మారుద్ది. యూ షుడ్ బి క్లీన్ అండ్ డిసిప్లిన్డ్ వే. అంతేగాని నువ్వు స్కాలర్ లాగా ఉన్నావా లేకపోతే బెకార్ లాగా ఉన్నావా నేను అడగట్లా. నీ అంతరంగంలో చూసుకో, అది వస్తే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేకపోతే అంటే మరేం అనలేము. మీరు ఏమైనా పాస్టర్లు ఏమైనా వెంబడెత్తున్నారేమో, వాళ్ళు పోతారు. శుభ్రంగా ఉండండి, తప్పులేదు. అందుకని వేషాలు ధారణ చేయకండి అని చెప్తుంది బైబిల్. సరే, ఎప్పుడైతే నేను అవతల వ్యక్తుల యొక్క విషయాలలో వారి గొప్పతనానికి నా హృదయము తహతలాడడం ప్రారంభించిందో ఆత్మదేవుడు నీతో చెప్పే సంగతులు స్టార్ట్ అవుతాయి. ద గాడ్ స్పిరిట్ విల్ స్పీక్ టు యూ. నేను అవతల వ్యక్తి ఎవరిదా పార్ట్ చెప్పండి, ఎవరి పార్ట్లో భాగం చెప్పండి? ఆయన శరీరములో భాగం. సో ఇప్పుడు నా పార్ట్ ఇంకో పార్ట్కి నేను ఆనర్ చేస్తున్నాను అని అంటే ఐఎమ్ రెస్పెక్టింగ్ ద బాడీ యాజ్ ఐ రెస్పెక్ట్ మై బాడీ కదా. నేను ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు ఇక్కడ ఎంటుకలు ఊడిపోతున్నాయి అండి అన్నాడు. నిజంగానే చూస్తే మొత్తం మేసమంతా ఉంది, ఇక్కడ లేదు. అలా అయితే నేను డాక్టర్ గారు అజయ్ గారికి చెప్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఆయన ఒక చిన్న ఇంజెక్షన్ చేస్తారు, అది మొత్తం మామూలుగా వచ్చేస్తే నీకు షుగర్ ఉందా అంటే ఉందండి అన్న. అయితే వెళ్తే చేస్తారు, నాకు కూడా చేశారు ఊడిపోయినప్పుడు అన్నాను. ఆ తమ్ముడు అంటాడు, ఇలా వదిలేస్తే ఏమన్నా అభ్యంతరం అన్నాడు. అడిగింది నువ్వే, ఎందుకని అడిగావు?
ఏంటి రెమెడీ అని అడిగావు, కారణం చెప్పాను, దానికి రెమెడీ చెప్పాను. ఇప్పుడు ఉండేస్తే బాగున్నానంటే నీ బాడీ నీకు యాక్సెప్టబుల్గా ఉంటే మానే. అప్పుడు ఇంకోటి వచ్చి ఏమడుతాడు, ఎందుకు ఇక్కడ ఎలా ఉండిపోయింది, ఎందుకు ఊడిపోయింది అడుగుకుంటాడా? ఎవడు? ఇంకో బాడీ, ఇంకో పార్ట్ అది వచ్చి నేను ఏం చేస్తే ఇది ఎందుకు లేదు, ఇది ఎందుకు లేదు, ఇది ఎందుకు లేదు, ప్రతిసారి కెలుగుతూ ఉంటాడు. అప్పుడు అర్థమవుద్ది ఈ బాడీ ఆ బాడీకి ఇచ్చే రెస్పెక్ట్ మీద ఆ బాడీ ఈ బాడీకి ఇచ్చే రెస్పెక్ట్ మారుతుంది. అవయవాలలో ఉండేటట్లుగా శరీరాలతో మనం దానిని గొప్పగా ఎంచుకోవటం అనేది, భావించడం అనేది నీ హృదయం సిద్ధపరచాలి. బట్ నువ్వైతే ఏం చెప్తావు, నీకంటే అందరూ గొప్పవారు అనుకుంటావా, వాళ్ళు గొప్పవాళ్ళు అంటావా? ఏంటో నాకంటే గొప్పవాళ్ళు అనుకుంటావా, వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటావా? ఈ రెండింటికి తేడా ఉంది. వాళ్ళు గొప్పవాళ్ళు అండి, మనకు కొన్నిసార్లు ఎటకారం మేడం మీరు గొప్పవాళ్ళు మరి అంటాం. నిజంగా అలా ఒప్పుకున్నావా? ఒప్పుకుంటే నీ హృదయం దేవుడు చూస్తున్నాడు. నువ్వు గొప్పోడు కాదురా ఎదవ్వి అని చెప్పడానికి నువ్వు గొప్పోడు మరి అని అంటాం. అంటే వెటకారం. నువ్వు నిజంగా గొప్పగా పెంచుకో, అవతల వాళ్ళకి నువ్వు ఆ రకంగా చూడడానికి ప్రయత్నించాయి, నాకంటే అని చెప్పమని చెప్తుంది. అందుకే ఇంటర్ కరెక్షన్స్లో ఎక్కడ డీవియేషన్స్ లేవు, డిఫికల్టీస్ లేవు, ఫైటింగ్స్ లేవు. ఈవెన్ హార్మోన్ దగ్గర నుంచి ఎగ్జిస్టెడ్ అవుటర్ అపియరెన్స్ ఆఫ్ బాడీ స్కిన్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. ప్రతి విషయంలోనూ కంట్రోల్లో ఉన్నాయి. రెండో విషయంకి వస్తున్నాను. నా ఎదుట వ్యక్తిని అన్ని వేళలా సన్మానపూర్వకంగా గొప్పగా ఎంచుతాను. ఎదుటి వ్యక్తిని ఎలా ఎంచాలి అంటే, నా చేతిలో దండ వేసుకుని శాల్వా పట్టుకుని తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు ఎనీ టైం అవతలోడు కనపడితే ఆడికో దండ వేయడం, శాల్వా కప్పడం నా పని. మొన్న కర్నూలులో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ సంఘ పెద్దలందరూ వచ్చి మేము ఖచ్చితంగా మీకు కప్పాల్సిందే అన్నాడు. నాకు సెల్ లేదన్నాను. అచ్చచ్చ మేము కప్పాలి, మేము ప్రతిసారి కప్పుతాము, మరి తప్పదు అన్నాడు. ప్రతిసారి కప్పుతారు కాబట్టి ఇప్పుడు కప్పకండి అన్నాను. అలా కాదు, మరి కమిటీ మెంబర్స్ అందరూ మిమ్మల్ని గనపరచాలండి. నన్ను నువ్వు గనపరచాలక్కర్లేదు, నువ్వు గొప్ప అయిపోకుండా మీ చర్చిలో ఇంకెవరైనా బాడీ ఉంటే, అంటే సంఘ పెద్దలు కాకుండా ఉంటే, ముసలోళ్ళు పిల్లలు ఎవరైనా, వాళ్ళు పిలిచి కప్పించాను. ఆ పెద్ద అన్నాడు, అది ఎలాగవుద్ది, మనమే కదా కప్పాలి. ఏంటి ప్రాబ్లం? అదే కాబట్టి వద్దురా బాబు మీరు కప్పుకోండి, అవసరమైతే నన్ను కప్పమంటావు చెప్పి నేను కప్పుతాను మీకు అన్నాడు. మనుషులను ఎదుట వ్యక్తులతో సన్మానపూర్వకంగా ప్రతి సమయము అవతల వ్యక్తి నాకు గొప్ప, బికాస్ దెర్ ఇస్ నో ఫైట్ ఇన్ సైడ్ యువర్ బాడీ. సో అవతల వ్యక్తులు ప్రతిసారి ఆ గొప్పతనాన్ని ఇవ్వండి, ప్రతిసారి ఆ గొప్ప పని ఇవ్వండి. నిన్న ఈ వాక్యం ఇద్దరు యవనస్తులు విన్నారు. దే ఆర్ వెరీ సీరియస్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. బస్సు ఎక్కడానికి ఇద్దరు నిలబడున్నారు. వీడు అంటున్నాడు మీరు వెళ్ళండి సార్ అన్నాడు, ఈడు అంటున్నాడు మీరు వెళ్ళండి సార్ అన్నాడు, ఈడన్నాడు మీరు వెళ్ళండి సార్ అండి, మీరు వెళ్ళండి సార్. ఆరని కొడుతున్నాడు కదా, రైట్ రండి 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 రైట్ 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 అని చెప్తున్నాడు. ఈయన అన్న మీరు వెళ్ళండి అన్న, పర్లేదు అన్న మీరు వెళ్ళండి తమ్ముడు, అన్న మీరు అన్నాడు, బస్సు రైట్ రైట్ అన్నాడు. అది వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ మీటింగ్లో ఉండిపోయారు. ఏరా నాయన అంటే, అన్నని ముందెక్కిద్దామని నేను, తమ్ముడిని ముందెక్కండి తమ్ముడు అని నేను, బస్సు వెళ్ళిపోయింది అన్న. ఒక రోజు ప్రయాణం వేస్ట్ అయిపోయింది వాళ్ళిద్దరికి. కారణం ఏంటి చెప్పండి? ఎక్స్ట్రాడినరీ. ఎంతో సన్మానిద్దాం అనుకుని మనలో కొన్ని వేషాలు వేస్తూ ఉంటే కుదరదు. అది యథార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. ఆ విషయం నువ్వు సంతోషంగా ఉండగలగాలి. ఏమండి, అబ్బాయి పెళ్ళి అయిపోయింది, అమ్మాయి పెళ్ళి అయిపోయింది. అందరూ వచ్చి అంటున్నారు, వదిన గారు మీ బాధ్యతలు తీరిపోయాయి, మీ అంత ఫ్రీ బర్డ్ ఇంకేం లేదు, మీరు పైనుంచి కిందకి ఎరుసలేం నుంచి ఎరుకో వరకు అన్నీ తిరిగేసి రావచ్చు అని చెప్తుంది. ఇది క్రైస్తవులకి ఈ మధ్య డైలాగులు ఇవి, ఎరుసలేం టు ఎరుకో. ఎందుకంటే మనం కూడా వాళ్ళు తిరుగుతారు కదా, మనం కూడా ఇంకేముంది వెళ్ళిపోండి మీరు అంతా ఫ్రీ అయిపోయారు కదా అని అంటే అంతవరకు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఆ సహోదరుడు ఆ పెద్ద ఆయన వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోవటం దేవుడు చేసిన కార్యమే, కానీ ఇద్దరు వియ్యంకులతో మేము పడలేకపోతున్నాము, మాకు కొంచెం కష్టంగా ఉంది, దానికోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏంటంటే అందరూ బాధ్యతలు తీరిపోయాను తెగ సంతోషపడిపోతుంటే మీరు ఇద్దరు వియ్యంకులతో పడలేకపోతున్నామంటే, ఇది ఒక పొయ్యికి ఒక పక్కలాగా ఇది ఒక పక్కలాగా ఉందండి, ఇద్దరును మమ్మల్ని అసలు ఇంట్లో నెమ్మది లేకుండా చేసేస్తున్నారండి. ఇన్ని రోజులు మాకు అది లేదు, కానీ ఇప్పుడు మేము ఆ విషయంలో సఫకేట్ అవుతున్నాం, మాకు చాలా కష్టంగా ఉంది, పిల్లలిద్దరితో వాళ్ళిద్దరిని విషయాలని మేము హ్యాండిల్ చేయడానికి చాలా నొప్పి పడుతున్నామండి. వీళ్ళ శరీరం నుంచి వచ్చిన నొప్పి కాదు, ఆ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? అవుట్ ఆఫ్ ద బాడీ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు దాన్ని తీసుకోలేకపోవటానికి కారణం ఏంటి? వీళ్ళ శరీరం ఒక రకమైన ర్యాప్ అలవాటు పడిపోయింది, ఇప్పుడు కొత్త శరీరం బాడీలోకి వచ్చింది, తీసుకోలేకపోతుంది. అందుకే అత్తకి కోడలికి పడదు.
అందుకే అల్లుడికి మామకి పడదు, అందుకే ఇంటిలో తోడుకోడలకి ఆడపడుచులకి పడదు, ఇంటిలో ఇంటి చుట్టూ కొన్ని రకాల సమస్యలు. కారణం ఏంటంటే న్యూ బాడీని, నీ బాడీ ఫారిన్ బాడీని ఈ బాడీ యాక్సెప్ట్ చేయదు. ఈ శరీరంలోకి నువ్వు ఏదైనా పెద్ద దాన్ని తీసుకొని దూర్చేద్దామనంటే కొద్ది రోజులు ఫైట్ అయిన తర్వాత ఒప్పుకుంటుందా ఇంక ఇది వెళ్ళరా అన్నట్టు. నీ లోపల అలాంటి ఫైట్స్ వచ్చేటప్పుడు చాలా డిఫికల్టీ ఉంటుంది. అప్పుడు ఆమె పిలిచి చెప్పాను, అమ్మ నువ్వు నిజంగా గుర్తుపెట్టుకో, వాళ్ళే గనక లేకపోతే నీకు అల్లుడు రాడు, వాళ్ళే లేకపోతే నీ కోడలు రాదు. కాబట్టి నీ కోడలు బంగారం, నీ అల్లుడు బంగారమే. వాళ్ళిద్దరిని కన్న తల్లిదండ్రులు ఇద్దరు ప్లాటినమ్ము, జాగ్రత్త. ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నారంట వాళ్ళిద్దరు. అన్నేమో ఎలాగే చెప్తాడని మనకు తెలుసు, కానీ మనం ఎందుకే వాళ్ళు ప్రేమించలేకపోతున్నాం, ఎందుకు వాళ్ళని సన్మానకు పాత్రలుగా ఎంచలేకపోతున్నాం? ఈరోజు మన ఇంటికి మన అల్లుడు, అంత చక్కటి అల్లుడు, అన్ని విషయాలలో బాధ్యత కలిగినాడు, అంత చక్కటి కోడలు ఇలా వచ్చింది అంటే మరి వాళ్ళ వల్లే కదా. మనం వాళ్ళని సన్మానించాలైతే, వాళ్ళని మనకు ఘనపరచాలైతే తప్పదు, మనం ఇలాగే ఉందాం అని చెప్పి వాళ్ళిద్దరూ మారి మరుసటి రోజు వాళ్ళిద్దరిని ఇంటికి రమ్మన్నారంట. క్రిస్మస్ ముందు రోజు 23వ తారీఖు వచ్చి రాత్రి వాళ్ళిద్దరూ చెన్నై ఎక్స్ప్రెస్లో దిగిపోయారు. ఈ ఫ్యామిలీ దిగిపోయింది, ఆ ఫ్యామిలీ దిగిపోయింది. అంటే వీళ్ళది లవ్ మ్యారేజ్ లేండి. ఒకళ్ళు తమిళ తమ్మి, ఈ అమ్మాయి కేరళ అమ్మాయి. మొత్తానికి ఇంటికి వచ్చారు, అందరూ కూర్చున్నారు. మరి స్ట్రైట్వే అన్న లోపల అంటది కదా, డిస్టెన్స్ విభజించి పరిపాలించే హృదయం ఒకటి ఉంది కదా, అలాగే ఎదురుబెదురుగా ఉన్నారు. సూప్ సర్వ్ చేస్తుందట, ఆడందంట సూప్ వేడిగా ఉందనందట. అది కారణమేనా? వేడిగా ఉండకపోతే బాధ. అంటే తప్పు వెతకటానికి వీళ్ళు చాలా చక్కగా 24వ తారీఖు వరకు భరించారు, 25వ తారీఖు భరించారు. 25వ తారీఖు సాయంత్రం వీళ్ళు సీక్రెట్ రివీల్ చేశారు వాళ్ళకి. మీరే గనక లేకపోతే మా కోడలు రాదు, మీరే గనక లేకపోతే మాకు అల్లుడు రాడు, మేము మిమ్మల్ని ఇద్దరిని సన్మానించడానికి ఇక్కడికి తీసుకురమ్మన్నామని చెప్పి ఇద్దరికి, ఆయనకు ఒక బ్లేజరు, ఈయనకు ఒక బ్లేజరు, ఆవిడకు ఒక పెద్ద పట్టు చీర, ఈవిడికి ఒక పెద్ద పట్టు చీర ఇచ్చి వాళ్ళకి ఫ్రూట్స్ అవి ఇచ్చి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టారంటే ఇద్దరు దంపతుల్ని. వాళ్ళిద్దరు లేచి పట్టేసుకుని వీళ్ళిద్దరిని పట్టుకుని విపరీతంగా ఏడుస్తూ, మా పిల్లలిద్దరూ మంచోళ్ళే, మేమే చెడ్డవాళ్ళం అని ఇద్దరు ఏడుస్తున్నారంట అవతల. క్రీస్తు యొక్క ప్రేమ అవతల వ్యాలని సన్మానానికి పాత్రలుగా ఎంచనంత వరకు నీ ఆత్మీయ జీవితంలో మోసం జరుగుద్ది, జాగ్రత్త. మనకంటే వాళ్ళకి ఏంటి విలువ అన్నావా ప్రమాదం. నీ బాడీలో ఫైట్, దాన్ని ఆపు. అవతల వాళ్ళు సన్మానానికి పాత్రలు ఎంచు. ఎవడు ఫారిన్ బాడీ, సో వాట్, వెళ్ళు వాళ్ళతో మాట్లాడు. క్రీస్తు శరీరంలో అమెరికా వాడు, చైనా వాడు, కేరళ వాడు, హిందీ వాడు, ఈ ఎస్సీ వాడు, రెడ్డోడు, ఆ కమ్మోడు, కాపోడు ఉండదు, ఒకటే శరీరం. ఈ రకమైన భేదాలకు వెళ్ళి అనవసరంగా వాళ్ళని మనం హృదయంలోనే దూరం చేసేస్తున్నాం. వీళ్ళు మనోళ్ళు కాదు అన్నట్టుగా. అస్సలు దేవుడు చూస్తే ఎలా చూస్తాడు? అందరినీ, ప్రపంచంలో మానవులందరినీ ఒకేలా ప్రేమిస్తానంటాడు, ఇండియాని ప్రేమిస్తానంటాడా? కాబట్టి అన్ని స్టేట్లో కలిసే దేవుడు చూస్తాడు. మనం కూడా అలాగే చూడండి. క్రీస్తు యొక్క ప్రేమలో అవతల వారిని సన్మానానికి పాత్రులుగా ఎంచండి. నీ ఇంట్లో కూడా కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో పొద్దున్నే వాళ్ళు రాకపోతే, రారు అన్న వార్త నీకు ఆ రాత్రికి ఆ డాస్టల్ పెరిగిపోయేలాగా చేస్తుంది, అదే బీపీ పెరిగిపోయేలాగా చేస్తుంది. మేము రాము అన్నట్టే. ఫోన్ చేస్తే ఒకలా పెరుగుద్ది, చేయకుండా రాకపోతే ఇంకో డబల్ అయిపోద్ది. ఎవరు? పని మనిషి. అమ్మగారు ఇవాళ నేను రావట్లేదు, మా అబ్బాయికి ఒక్కరిసింది, మేము కేజీహెచ్కి వెళ్తున్నాం అందనుకో, 10 గంటలకల్లా వచ్చేవే అంటాం మళ్ళీ. ఎందుకు? ఆ టైం తర్వాత అయినా మనం రమ్మనంటుందని, పోన్లే జాగ్రత్త చూసుకో, ఒక 100 పట్టుకెళ్ళి నేను రానా అక్కడికి అని అనం. అంటే మన ప్రేమ అవతల మనిషి లేకపోతే, అదే వ్యక్తి లేకపోతే దినం గడదని తెలిసి నీకు, ఆ వ్యక్తితో నీ సంభాషణ, వ్యక్తులతో నీ ప్రేమపూర్వకమైన పరిచర్య, ఆ వ్యక్తులతో నీ హృదయ సంబంధమైన పరిపూర్ణత ఎప్పుడు సన్మానానికి పాత్రలుగా ఎంచగలవా? ఏంటి తక్కువ స్థాయి? బై ద జాబ్, బై ద ప్రొఫెషన్ దే ఆర్ ఎక్స్పర్ట్స్. నీ చేత కాని పని వాళ్ళు చేస్తున్నారు చూసుకో, నీ వల్ల కాని పని వాళ్ళు చేస్తున్నారు చూసుకో. కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్, సన్మానానికి పాత్రలుగా ఎంచండి. అంతేగాని నీ స్థాయి, సమబుద్ధి వీటిని వెతక్కండి. ఒక వ్యక్తిత్వాన్ని చూడండి. ఎప్పుడు అది చూడగలిగితే దేవుని ప్రేమ నీలో నుంచి రాగలుగుతుంది. అందరినీ సమానంగా నువ్వు చూడగలుగుతావు. వాళ్ళ విలువను బట్టి, వాళ్ళ వృత్తిని బట్టి, వాళ్ళ యొక్క బట్టలు వేసుకున్న స్థాయిని బట్టి ఎప్పుడు కూడా వ్యక్తుల్ని చూడడానికి ప్రయత్నం చేయకండి. అందుకే బైబిల్ ఖండిస్తుంది, నీ దగ్గరకు వచ్చినప్పుడు వారి ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళు ఒకలాగా చూస్తావు, పంచులు వేసుకుని వచ్చిన వాళ్ళు ఒకలాగా చూస్తావు, లేని వాళ్ళు ఒకలాగా చూస్తావు కదా అని ప్రశ్నిస్తుంది. మీరు అవునన్నా కాదన్నా ఇది 200కి 250% నిజం. జరుగుతుందా లేదా? నేను అందుకే కిందటిసారి ఇప్పుడు కూడా చెప్పాను, మీకు ఎవరికైనా పాస్ గారు రాలేదని ఫీలింగ్స్ ఏమైనా ఉండిపోతే చెప్పండి రా బాబు, సందీప్ ఏం చెప్పండి, నేను వస్తాను, మీ ఇంటికి రావడం నాకేం అభ్యంతరం లేదు. అది మీరు ఏ స్థాయిలోనో, మేము గుడిసెలో నుంచి వచ్చాం, మేడల పుట్ల, మేము కింద నుంచి వచ్చాం, మాకు తెలుసు కిందకు వంగి దూరడం ఎలాగో.
కాబట్టి అన్ని పరిస్థితుల్లో మేము లోబడగలం, మాకు అభ్యంతరాలు లేవు అంటే అలాంటి విషయాలలో మనం బలహీనులు కాకూడదు. మూడో ప్రశ్న ఇస్తున్నాను. నా శత్రువులు మిత్రులు ఇద్దరు నాకు ఎన్నో విలువలు నేర్పగోరే గొప్పవారు. శత్రువు మిత్రుడు నీకేం నేర్పుతారు? విలువలు నేర్పే గొప్పవాళ్ళు. ఎప్పుడైనా శత్రువుని మిత్రుడిని ఒకేలా చూసారా? అంటే టచ్ మీ నాట్ అని కొంత డిస్టెన్స్ ఉంటుంది. దానికి అరే ఆడు వస్తున్నాడు కొంచెం జాగ్రత్త, చిన్న కాషన్ వెళ్ళిపోద్ది, పెదాల కథలో సిగ్నల్ వెళ్ళిపోద్ది. ఇంకా తర్వాత ఆడు వచ్చేటట్టుగా అందరూ అలర్ట్ అయిపోతారు. ఎవడు దొంగోడు వస్తున్నాడు జాగ్రత్త అన్నట్టే. అంటే నీ హృదయం లోపల కొంతమందిని అవాయిడ్ చేసే పరిస్థితుల్లో వాడి వలన నీకు ఒక గొప్ప పాఠం, గొప్ప విలువ, గొప్ప నైతికత నీకు నేర్పేవాడు ఉన్నాడనే విషయం నీకు అర్థమవుద్దా? చూడగలవా? నీ వలన అవతల వ్యక్తులకు ఎప్పుడైనా మంచి పాఠం అందింది అని నువ్వు సంతోషపడగలవా? వాడు డ్యామేజ్ అయినప్పుడు, నీ వల్ల వాడికి ఏదో నష్టం కలిగింది, కష్టం కలిగింది, ఏడుస్తున్నాడు, కానీ నీకేమనిపిస్తుంది? అమ్మయ్యా ఆడిని దుఃఖపెట్టాను, నాకు సంతోషం అనిపిస్తుంది. కానీ దేవుడు వాడి పట్ల ఎలా చూస్తాడో తెలుసా? చూసావా వాడి వల్ల నీకు ఎంత మంచి పాఠం నేర్పించానో అని చెప్తాడు. అందువల్ల అవాయిడ్ అవ్వకూడదు, స్ప్లిట్ అవ్వకూడదు, డివైడ్ అవ్వకూడదు, ప్రతిసారి కలిసే ఉండాలి. దానివలన నీవు ఒక పాఠం నేర్చుకున్నావు కాబట్టి జాగ్రత్తగా అభ్యాసంతో నడవాలి. దట్స్ వాట్ స్పిరిట్. అంతేగాని నాకు చెప్పేస్తే నీకేంటి చెప్పాల్సిన పని ఏంటి? ప్రేమ చూపించు, ప్రేమ అన్నింటినీ కప్పుకుని వెళ్ళిపో అంతే. దానిలో నీకు అనవసరం డిస్కషన్స్ అనవసరం, నథింగ్. ఎందుకు? దానివల్ల నువ్వు నేర్చుకున్న పాఠం నీకు చాలా విలువైంది, ఆ పాఠాన్ని ఫాలో అవ్వు. అంతేగాని వ్యక్తులతో డీవియేషన్స్ డిస్కషన్స్ పెట్టుకోవద్దు. అది పెట్టుకుంటే బుద్ధి లేనితారా మళ్ళీ. మంచి డిస్కషన్ అయిపోయి నా హృదయంలో అన్నీ కక్కేసి నేను ఫ్రీ అయిపోతాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆబ్వియస్గా నువ్వు ఇంకెక్కువ అయిపోద్ది, జాగ్రత్త. అది అవదు. క్రీస్తు గాయాలు మాంచాలి కానీ నీ నోట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మాటగా డైలాగ్ టు డైలాగ్ పడద్దా లేదా? ఎక్కడో చోట వస్తుందా లేదా? నువ్వేం అనక్కర్లేదు అన్నావు అనుకో, చూసావా ఆడు ఎలాగన్నాడో, చూసావా ఎలాగూపాడో, నీకు కావాల్సినట్టు నేను ఎలా తాలూగుతాను రా నాయన, నా మెడ కంఫర్ట్ అయినట్టు నేను ఊగుతాను. సో అది అవ్వలేదు కాబట్టి ఏం చేస్తావు? డిస్కషన్ రైస్, మళ్ళీ అగైన్ ప్రాబ్లం రైస్. నో వే, అవకాశమే లేదు. ఎప్పుడైనా సరే వివాదానికి కారణం ఒక విషయం అనే హృదయం నీకు తెలుసుద్ది, నాకు తెలుసుద్ది, ఇద్దరికి తెలుసుద్దో తెలీదా? యువతడికి తెలుస్తుంది, అవతడికి తెలుస్తుంది. సో నువ్వు దేవుని ప్రేమలో సమాధానంగా ఉండాలి అని అంటే కూర్చుని రండి వివాదం తీసుకుందాం అనడానికి దేవుడిని కాదు, నువ్వు నేను. సో ఎప్పుడూ కూడా అలాంటి వాటికి తావివ్వద్దు. ఆ మనిషి వలన లేక ఆ సమస్య వలన లేక ఆ పరిస్థితి వలన లేక అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది వలన నీకు ఒక మంచి పాఠం నేర్పడానికి దేవుడు వాడుకుంటాడు. ఆ లెసన్ నేర్చుకుని లెసన్ని చూచా తప్పకుండా నువ్వు ఫాలో అయిపో. దేవుని ఆత్మ మీకు సమాధానాన్ని ఇస్తుంది, కంప్లీట్ ఆన్సర్ వస్తుంది నీకు. ఎప్పుడూ కూడా భర్తలారా మీకు మరీ చెప్తున్నాను, మా ఆవిడని కడిగేసి ఊరు నాయన కడక్కు, ఆ తర్వాత నిన్ను కడుగుద్ది. ఏ రకమైన కొడుక్కోవడాలు పెట్టుకోకండి. అడిగేసి ప్రాబ్లం సాల్వ్ చేసేసుకుంటాను, నేను వెళ్ళిపోతాను. ఏం వెళ్ళక ఎగేసుకుని వెళ్తే నువ్వే పిచ్చడు అవుతావు. ఎక్కడ అది జరిగిపోయింది. మీరు నిన్నట్లో బతుకుతారండి, ఈ రోజులో బతకండి. టుడే నిన్నటి జరిగిపోయి క్రీస్తునందు నువ్వు నూతన సృష్టిగా మారిపోయినప్పుడు పాతవి గతించిపోయే ఆ కోపము, ఆ బాధ, ఆ ఈర్ష్య, ఆ అసూయ, వాళ్ళు అన్న మాటలు నీ చెవుల్లో ముయ్ తి అని చెప్పి దాన్ని గద్దించి అపవాదిని దేవుని కొరకు వర్తమానంలో జీవించండి, గతంలో కాదు. ఆల్వేస్ మనకు అవన్నీ వచ్చేసి ఎప్పుడు నుంచి ఉన్నాయో ఇప్పుడు ఫ్రీ అయిపోయాను అన్నాడు. ఆడు అవ్వడు, ఆ నిజంగా ఫ్రీ అవ్వడు. అలాంటి ఫ్రీ అవుతున్నాడు అబద్ధికుడు, వాడిని జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినోడు ఫ్రీ అవ్వడం ఏంటండి? ఆడు ఎలా అవుతాడు అనుకున్నారు మీరు? వాడి మెమరీ హార్డ్ డిస్క్ పెద్దది కాబట్టి వాడితో ఎప్పుడూ డేంజరే నీకు. మనుషులతో క్రీస్తులోకి వచ్చేటప్పుడు నువ్వు నేర్చుకునేది అదేనండి. బైబిల్ చెప్తుంది శరీరానికి శరీరము కాంపిటీట్ కాదు, చెయ్యొద్దు, సబ్సైడ్ చెయ్యి, వదిలేసేయి, అవన్నీ మానే. ఎప్పుడైనా కోపం పెళ్ళి రోజు మీ నాన్న అందావిడ, ఇది ఎప్పుడు పెళ్ళే? మనవడు పెళ్ళికి వచ్చావు నువ్వు, నీ పెళ్లి రోజు గుర్తు చేసుకున్నావేంటి? మనవడి పెళ్ళిలో కూడా ఆ గొడవలు మాట. అస్సలు ఆ మనిషి చచ్చిపోయిందా బతికిందా? రోజు చచ్చిపోతుంది అది గుర్తెచ్చుకుని. ఎందుకండి? బతకండి, ప్రశాంతంగా బతకండి. దేవునిలోకి వచ్చారు, దేవునితో ఉన్నారు. పాత కక్షలు ఆవేశాలు ఇంకెందుకండి? అవి అయిపోయినాయి. 2019 18 మడతెట్టేసి క్యాలెండర్ పారేసాం. 19లోకి వచ్చా కూడా 18లో ఆగస్టులో వద్దురా నాయన. ఆగస్టులో దేవుడు ఏమన్నా మాట్లాడితే చెప్పు, అంతేగాని మనుషుల మాటలు చెప్పుకోవద్దు. అవతల వ్యక్తులు నాకు నేర్పించే పాఠాలు, నాకు విలువలు అనే విషయం నువ్వు గుర్తించినప్పుడు వాళ్ళని తీసుకోగలుగుతావు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, గలీషియన్స్ 5:15. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకరికొకడు కరుచుకొని. ఈ పదం చదివినప్పుడల్లా బైబిల్ ఎవరు ట్రాన్స్లేట్ చేసేది గలతీ పత్రిక అనిపిస్తుంది.
ఒకరినొకడు ఏం చేసుకుని కరుచుకొని అంటే తిని నవ్వులుకుని భక్షించిన ఎడల అదే భక్షించడం అంటే మింగేయడం. మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా ఏమైపోతారు? ఒకని వల్ల ఒకడు 5:15 ఒకనికొకడు ఏమవ్వాలి? కరుచుకొని భక్షించి మీరు నశించిపోతారేమో. మీరు ఎప్పుడైనా ఎవరైనా నవిలేశారా, మింగేశారా? ఎప్పుడైనా నవిలి మింగారా? పోనీ కరిసి టేస్ట్ చూసారా? యాపిల్ పండు తిన్నట్టు ఇది తినండి బాగుందని కొంచెం తినక చాలా బాగుంది తీసుకోండి అని ఇస్తాం కదా. అలా ఎప్పుడన్నా ఒక పీస్ తగిలి ఈడు బాగున్నాడు అనుకుంటావా? మీకు ఎవడ నచ్చరు అసలు, మీ బాడీ తప్ప. అందుకే మీ గోరు మీరే తింటారు, పకోడీ తింటారా? అదే బైబిల్ ఏం చెప్తుంది? కరుచుకొని భక్షిస్తారేమో. పాసిబిలిటీ ఉందా లేదా? ఉందా లేదా? ఎప్పుడు నీ పక్కన హెచ్చరిక పెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని మర్చిపోకండి. అందుకే అల్మార్లో, వంటగదిలో అలాంటి దగ్గర రాసుకోండి. ఇలాంటివి టేస్ట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఉప్పు సరిపోయింది అనగానే ఆ వాక్యం కనపడాలి. ఎలాగే నువ్వు ఎవడైనా టేస్ట్ చూసేస్తామేమో జాగ్రత్త అని. కరచుకొని భక్షించి బొత్తిగా నశించిపోతావేమో, నాశనం అయిపోతారు. మీరు అరిచారా, కరిచారా, అవతల వాళ్ళని మింగేస్తానికి ప్రయత్నం చేస్తున్నారా, నీ నోటి మాటల చేత నువ్వు నాశనం అయిపోతావేమో, జాగ్రత్త. ఎంత వార్నింగ్ అండి ఈ విషయం. అవతల వ్యక్తిని సన్మానానికి పాత్రులుగా, ఘనత విషయంలో, అనురాగ విషయంలో వాడిని ఎంచాల్సిన నేను అవతల వాడి వల్ల నేను నాశనం అయిపోతానా? ఎస్, బైబిల్ సేస్ ఎస్, నువ్వు నాశనం అయిపోతావు జాగ్రత్త అని గలతీకి హెచ్చరిస్తున్నాడు పౌలు. ఎంత ప్రమాదం అంటే అవతల వ్యక్తి వల్ల ఎలా నాశనం అయిపోతారు చెప్పండి? మిమ్మల్ని చెప్పించి వాడిని మీరేం చేయాలి? నిజంగా ఏం చేస్తాం అప్పుడు? ఏమవుద్ది? దీవించుట ఏందో వానికి ఇష్టం లేదు కనుక వాడు చెప్పించింది వాడి మీద దిగుద్ది. ఇప్పుడు ఎవరు నాశనం అయిపోతాడు? ఎంత ప్రమాదం. బైబిల్ సమాజ సత్యం చూసారా? ఎంతసేపు నేను చూడనా, ఎలా చేస్తాడు చూస్తాను. ఎవడు పోతాడు చెప్పండి? అప్పుడు వీడు ఇంకా మెట్టెక్కుతాడు, నువ్వు ఇంకా దిగుతూనే ఉంటావు. కారణం ఏంటి? నీకు ఇష్టం లేదు. బైబిల్ నెరవేరిపోద్ది. కరచుకొని భక్షించి బొత్తిగా. ఆ పదం చూసారా? కొంచెమా బొత్తిగా? బొత్తిగా అంటే ఫుల్, ఇంకేం మిగలదు. నీ ఆనమలు లేకుండా గాలి చేస్తావంతే, చచ్చిపోతావు. జాగ్రత్త. ఎదుట వ్యక్తి విషయంలో నువ్వు ఎవరినైనా కక్షతో కానీ, ఆవేశంతో కానీ, బాధతో కానీ, దుఃఖంతో కానీ, జ్ఞాపకాలతో కానీ, ఇంతకు మునుపు ఎవరో చెప్పినటువంటి విషయాలతో కానీ, ఈర్ష్యలతో కానీ అవతల వ్యక్తులను ఏమన్నా భక్షిస్తున్నావేమో చూసుకో. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారిని, అమ్మ ఎన్ని రోజులు ఉంటావు అని అడిగాడంట. సిగ్గుమాలిన ఎదవాడేవాడు. ఆ తల్లిని ఇంట్లో ఉంచుకోవడానికి ఎన్ని రోజులు ఉంటావు అని అడుగుతాడే. ఎవరి మాట ఈయన ఉంటాడు చెప్పండి? అదనమాట. మీరు ఎంత గనులంటే ఇలా అనగానే మీరు పట్టేస్తారు. ఆలివ్ గ్రీన్ పాఠశాలలో సరే పట్టేశారు. మరి ఇంతంతా ఇచ్చిపోలేదు, గొడవ అయిపోయింది. నా సైతా నువ్వు వల్లైనా నేను ఆ చోట పక్కింటి ఆవిడ ఫోన్ ఆన్ చేసి పెట్టింది నాకు. మీ స్పిరిచువల్ బెదరో మదరో చూడండి మాట్లాడుకుంటున్నారని. అమ్మో, ఆ భాష వినలేకపోతాను. లోకల్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడుకుంటాను. ఎందుకంటే కష్టం కలిగినప్పుడు సొంత భాషలో జనులు ఆత్మతో నిండినప్పుడు మాట్లాడారని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చదివాను. అందుకే వీళ్ళు స్వభాషలో మాట్లాడుతున్నప్పుడు అమ్మ కట్టే ఫోన్ అంటే అది వింటలేదు, పెట్టేసి పక్కన ఉండిపోయింది. సరే ఆ స్వభాష వినలేకపోయాను. మాదీయులు పార్సీకులు అంటే వాళ్ళు ఎలా మాట్లాడారో నాకు కూడా తెలియదు. సరే అయిపోయింది. తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? కాలం గిర్రును తిరిగిపోయింది. 6 నెలలు అయిపోయింది. ఈరోజు ఆ కొడుకు ఆ తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని ప్రతిరోజు నూనె రాస్తున్నాడు, ప్రతిరోజు నొక్కుతున్నాడు. తండ్రి చనిపోయాడు, ఆమెను ఎలా చూసుకుంటున్నాడు అంటే కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అదే కోడల విషయంలో అసహ్యపడి ఆ కొడుకుని నానాబూతులు తిట్టిన తల్లి ఈరోజు అన్ని సపర్యలు చేసుకుంటూ గొప్ప సంతోషంగా ఉంది. నేను మొన్న కలిసినప్పుడు అమ్మ ఎలా ఉన్నారమ్మా అంటే, దేవుడు మీ ప్రార్థన విన్నాడు బాబు అని. ఏమైందమ్మా? నేనైతే చేయలేదు ప్రార్థన, నిజం చెప్తాను, బైబిల్ పట్టుకుని. అబద్ధాలు ఆడకూడదు కాబట్టి నేనేం చేయలేదు. నేను ఆల్ దెబ్బ ఆడుకుంటే నేను ఎందుకు ప్రార్థన చేస్తాను? బుద్ధి ఆడుకుండాలి కానీ. ప్రభువా ఏం జరిగిందమ్మా? నా కొడుకు మారిపోయాడు బాబు, నా కోడలు మంచిది బాబు, నాకు ప్రతిరోజు అత్తయ్య ఏం కావాలని అడుగుతుంది, నాకు ఇది కావాలమ్మా అంటే చేసి పెడుతుంది. ఎంత సుందరంగా ఇల్లుని నేను మర్చిపోయాను బాబు. అదేటమ్మా 3 నెలల క్రితం ఏదో డైలాగులు. మీరెక్కడున్నారు బాబు? మాకేం అవ్వలేదు, ఏం లేదు, అంత బాగుంది. అదే నోరు నాకు వచ్చి సాక్ష్యం చెప్పింది, నా కొడుకు ఇలా అన్యాయంగా ఉన్నాడు, అక్రమంగా ఉన్నాడు. ఈరోజు అదే కొడుకు కొంచెం జాగ్రత్తగా చూస్తున్నట్టు కోడలు చూస్తున్నాడు. మనిషి ఏమైంది? ఆ రోజు ఆ తల్లి ఆ కొడుకుని కరిచి నవిలి మింగేసి నాశనం అయిపోబోతూ ఉంటే దేవుడు అడ్డుపడ్డాడని నీకు తెలుసా? ఈరోజు కష్టం కలిగిందని నోరు మాట్లాడకు. ఈరోజు ఇబ్బంది కలిగిందని ప్రజల మధ్యలోకి నోరు ఎప్పకో. మనుషుల దగ్గరికి వెళ్ళి నీ గాయాలు మానుతాయి అని ఎక్కడైనా కడుపు చించుకొని కాళ్ళ మీద వేస్తున్నావేమో మాట్లాడుకో. ఖర్చుకొని భక్షించడం అంటే ఇదే.
నీ వాళ్ళ గురించే నువ్వు చెడ్డగా మాట్లాడి రేపటి దినం అది దేవుడు మంచిగా మలిచినప్పుడు నువ్వు సాక్ష్యం ఇవ్వలేకుండా మారిపోతావు. భరించడం నేర్చుకో. అనురాగం విషయంలో అవతల వాడిని ఘనతగా ఎంచుకోవడం ప్రారంభించుకో. పోన్లే నాయన, నా కొడుకు ఏ కష్టం వచ్చిందో, నా కోడలికి ఏ కష్టం కలిగిందో, నా ఇంట్లో ఇలా ఏం కలిగిందో, నా తండ్రికి ఏం జరిగిందో, నా తల్లికి ఏం జరిగిందో అనేది ఆలోచించు. ఆల్వేజ్ వాళ్ళ వైపు నుంచి కాకుండా నీ వైపు నుంచి రీజనింగ్ చెప్పడం ప్రారంభించే. ఖర్చుకుని భక్షిస్తారేమో, జాగ్రత్త. కానీ దేవునికి స్తోత్రం పాస్టర్ గారు, ప్రతి వారం శుక్రవారం అయ్యేటోటికి మా ఇంట్లో పెద్ద యుద్ధం అయిపోద్ది, శనివారం బిర్యానీ తినేస్తాం అంటున్నాడు. అది ఎలాగ రాండి, గొడవ అయిపోద్ది. గొడవ అవ్వకుండా మాత్రం ఉండదు. ప్రతి వారం ఏదో ఒక రోజు మా ఇంట్లో అనిపిస్తుందండి, ఇంకా నువ్వు అనేనా అనిపిస్తుంది. శనివారం గడిచోడికి మా అమ్మోళ్ళు కానీ నేను కానీ బిర్యానీ ఆర్డర్ చేస్తాం. జూమ్టా ఉంది కదా, అందరం కూర్చుని అందరం అదేంటిది జొమాటో స్విగ్గీ ఉంది కదా, దాంతో ఆర్డర్ తెచ్చుకొని హాయిగా తింటామండి. నాకు నవ్వు వచ్చింది. వీళ్ళు కరుసుకుని తినేది బిర్యానీయా, మనుషులు ప్రేమ అభిమానాలా? భక్షించుకోవటం వల్ల, గొడవల వల్ల నెమ్మదిగా నువ్వు దూరం అవుతున్నావు అని మర్చిపోతున్నావు. హృదయంలో ప్యాచప్ అవని పగుళ్ళన్నీ ఒకసారి తీసుకొచ్చి నిన్ను అటాక్ చేస్తుంది. జాగ్రత్త. ఎన్నాళ్ళ నుంచి అరే అది నిన్న, ఈరోజు గురించి మాట్లాడు. ఎన్నాళ్ళ గురించి వద్దు. నౌ టాక్ అబౌట్ నౌ. అవతల వ్యక్తిని నేను అంత గొప్పగా, అంత ఘనతగా, అంత సంతోషంగా భక్షించుకోకుండా నేను నిలబడగలనా? ఒక్క వార్నింగ్ తీసుకుందాం. సామెతల గ్రంథం 23, Proverbs 20. బైబిల్లో ఎన్ని మర్మాలు దాచిపెట్టాడో. కాకపోతే మీరు చదవరు. ఇగో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వచ్చి వీడి దగ్గర ఈనేసి తృప్తి పొందుతుంది. ఎంగిలే మేము అన్ని రకాలు వేసి టేస్ట్ చేస్తాం, కానీ నిజానికి నువ్వు వండుకుని తింటే సూపర్గా ఉంటుంది. చదువు 23. దూరముగా నుండుట నరులకు ఘనత. మీరందరూ ఈ అమ్మాయి కొంచెం ప్రార్థన చేయండి. అక్షరదోషం లేకుండా తెలుగు బాగొచ్చు. మళ్ళీ పిల్లకి చాలా నాకన్నా తెలుగులో పట్టి ఉంది ఈ అమ్మాయికి, అందుకే నేను ఆ అబ్బాయికి ఇచ్చాను బైకు. కానీ ఆ థరో ఫ్లోకి ఇంట్లో బైబిల్ చదవడానికి టైం లేదు. అది ఉంటే ఎక్కడైనా ఆ పదాలు ఎక్కడ ఆపాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఆ పదం యొక్క పట్టుము నేర్చుకుంటుంది. ప్రార్థన చేయండి అందరూ కూడా, ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా. మీరు ఆ అమ్మాయికి టైం ఇవ్వండి, ఆ అమ్మాయికి కావాల్సినట్టు కోఆపరేట్ చేయండి. చెప్పండి, చదువునా. నేను గొంతు ఆగిపోయిందా? 23 సామెతలు 20:3. కలహమునకు దూరముగా నుండుట, గొడవకి దూరంగా ఉండుట నరులకు ఘనత. అమ్మో, మన గంత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయ కాలమున. సరిపోద్దులే. ఇప్పుడు ఘనత ఎవరికి చెప్పండి? గొడవకి ఏముండాలి? అప్పుడు దాన్ని మార్చండి. గొడవ దగ్గర ఘనత కనిపెట్టండి. అంటే దానికి ఆపోజిట్ వర్డ్ చెప్పండి. గొడవకు దూరంగా ఉండండి, గణపరచడానికి లేకపోతే పోగొట్టడానికి ముందు ఉండండి. ప్రతి సందర్భంలో కూడా అవతల వ్యక్తులతో నీవు ఏ కలహం అయితే స్టార్ట్ అవుతుందో నువ్వు పరిగెత్తేసేయాలి, అక్కడ ఉండకూడదు. వాడు మూర్ఖుడు పోరుకి ముందు వస్తాడు. మనం వెళ్దాం రా, నాతో రా, నా పక్కన నిలబడు, నేను చెప్తాను, నువ్వు సాక్షి, నేను దేవుని దగ్గర నిలబడుతున్నాను, నేను క్షమిస్తాను. అలాంటి మూర్ఖతలోకి నేను వెళ్ళను. ఆ గొడవకి కారణమైన వ్యక్తిని నేను ఆనర్ చేస్తాను, నేను ఘనపరుస్తాను. వారి వలన నేను సంతోషంగా నిలబడతాను, వారిని ఇంకా ఎక్కువగా ఘనపరుస్తానని నీ హృదయం ఎప్పుడు కూడా నిలబడడానికి ప్రయత్నించాలి. 49:12 కీర్తన 49:12. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. అస్సలు నిలబడ్డు. వాడు నశించు మృగములను పోలినవాడు. నువ్వు ఒకవేళ ఏ ఘనతనైనా పొందుతున్నారని వ్యక్తుల్ని చూసి నువ్వు బాధపడుతున్నావేమో. ఒకవేళ నువ్వు ఘనత ఇవ్వడం ద్వారా వాడు ఏదో గొప్ప అయిపోతున్నాడని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావేమో. లేక వాళ్ళు నాకు ఘనత ఇవ్వటం లేదని నువ్వేమైనా నలిగిపోతున్నావేమో. ఘనత పొందినవాడు కూడా యానిమల్ చనిపోయినట్టు చచ్చిపోతాడు. పరలోకంలోకి ఘనత వెళ్ళదు. ఎవడి ఘనత పరలోకానికి రాదు అని యెషయా భక్తుడు చాలా విషయాల్లో వార్నింగ్ చేశాడు. 12 చోట్ల ఎక్కడ చోట ఉంటుంది. ఎక్కడ ఘనత, ఈ లోకంలో ఏ ఘనత పరలోకంలో రికార్డ్ చేయబడదు. కాబట్టి మనం ఏం చేయాలి? రికార్డ్ చేయబడిన దానిని మనం దొంగిలించకుండా ఇచ్చేయండి. నీ వలన అవతలవాడు ఘనత తగ్గిపోకుండా ఉండేలాగా నువ్వు ఎప్పుడు ఏం చేయాలని గనపరచండి. నువ్వు భర్తవైతే నీ భార్యని గనపరచు, భార్యవైతే భర్తని గనపరచు, తండ్రివైతే బిడ్డల్ని గనపరచు, నువ్వు పిల్లలవైతే తల్లిదండ్రులు గనపరచు. నీకు ఇంకా కోడల పోస్టు అల్లుడు పోస్టు ఉంటే మీ అత్తామామల్ని గనపరచు, తల్లిదండ్రులు గనపరచు, పొరుగువాడిని గనపరచు, సంఘాన్ని గనపరచు, సేవకుడిని గనపరచు. అన్నిటిలో యూ గివ్ అనే విషయం నేర్చుకో. అది నీవు ఇచ్చిన దానిని రికార్డ్ చేస్తాడు తప్ప నీ ఘనతను కాదు. ఆఖరికి ఒక మాట చెప్తాను, కోపగించుకోకండి. యోహాను సువార్త 4:44 యేసుప్రభు వారి దుఃఖం. John 4:44 గుర్తుపెట్టేసుకోండి. ఈ పదాలు మీకు నెంబర్ సీక్వెన్స్ మీకు 444 అంటారు కదా.
4:44. John 4:44. ఎందుకంటే ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చెను. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? నువ్వెంత గొప్పోడువైనా మీ ఊర్లోని, మీ ఇంట్లోని, మీ చర్చిలోని నిన్నెవడు ఏం చేయడు? ఏంటో మొన్న ఒక సిస్టర్ గారు నాకు ఒక మెసేజ్ పెట్టారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకే ఉంటాయి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఉండవు. దానిలో డోపమైన్ అనేటువంటి ఒక లక్షణం ఉంది. అది ఇతరులను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రొజెస్టెరాన్ అని ఉంటుంది. అది ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. నీకు అది లేదు చూసుకో అని. ఆలివ్ గ్రీన్కి అది లేదని నాకు ఎంత ఆనందించానంటే ఆ మాట చూసి హార్ట్ఫుల్లీ నేను ప్రేమించగలిగాను. అంటే నా తప్పును నాకు చెప్పగలిగినోడు ఎవడు చెప్పండి? ఇక్కడ ఎవడో చెప్పలేడు కదా. ఓ సిస్టర్ గారు నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ప్రవక్త స్వదేశంలో ఎప్పుడు గనుడుగా. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నువ్వు సూపర్గా చేసావు అన్నప్పుడు ఎప్పుడైనా హర్దీప్ సూపర్ అన్నానా? నేను శభాష్ రోషిని అన్నానా? ఇగో ఇప్పుడే పెట్టాను గడ్డి. ఏంటి బాధ? అది లేదు నాకు కాదు, అది ఉంది. కానీ నీవు ఘనత పొందదగిన ప్రదేశాలు కొన్ని చోట్ల కాదు. దానివల్ల నువ్వు నష్టపోతావు. మనుషులు పొగిడితే మీకేమొస్తుంది? శ్రమ వస్తుంది. శ్రమ నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఎప్పుడు నీ గొప్పతనాన్ని గురించి అది గొప్పతనాన్ని పొందుకోకండి. కానీ ఇవ్వవలసిన దగ్గర మీరు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, నేనేం చెప్తున్నానంటే, పొందడానికి డిమాండ్ చేయకండి, ఇవ్వడానికి డిమాండెడ్గా ఉండండి. అవతల వ్యక్తుల్ని ఘనత పెంచడంలో ఎప్పుడూ ఆన్ డిమాండ్ మీరే ఉండడానికి ప్రయత్నించండి. నేను ఇవ్వగలిగిన స్థాయికి ఎప్పుడు ఎదుగుతాను అనే స్థాయికి ఎదగటానికి ప్రయత్నించండి. మరి ఘనత అనేటువంటి విషయంలో ఏ చిన్నది దొరికినా ఫస్ట్ అప్రిషియేట్ దెమ్. దాని మార్గం ఏంటో తెలుసా? అభినందించండి, ప్రోత్సాహపు మాట చెప్పండి, నేను గుర్తించాను అనేటట్లుగా ప్రవర్తించండి. రెక్లెస్గా చూడకండి. ఒకవేళ అధికారి చెయ్యకపోవచ్చు, సమాన స్థాయిలో ఉండేటప్పుడు మనం దాన్ని గుర్తించాలి. అది చూసిన తర్వాత ఆడి కళ్ళు కుట్టుకున్నాయే, అందుకే ఆడు అలాగున్నాడు, నీ సంగతి నాకు బాగా గుర్తించాలే అని గనక పొగిడి విషం పోసారు గనక, కొంత చాకచక్యంగా మీరు విషం పోతున్నారని కూడా తెలియదు. అందరూ చెవుల్లో పోతారు, కడుపులో పోయారు. జాగ్రత్తగా వెళ్ళి ఆడు అన్నాడంటే దాని వెనకాతల ఉద్దేశం నీకేంటి తెలుసు? నాకు తెలుసు అన్నాడు. నీకేం తెలుసు? పాడు చేసేస్తావు. అవతల వాడికి ఉన్న ప్రేమాభిమానాలు పాడు చేస్తావు. నీ చుట్టూ అలాంటి వాళ్ళే ఉంటారు. సంఘమును పాడు చేసే అపవాది అక్కడ పనిచేస్తాడు. ఇది బయట ఉండదు, ఇది చర్చిలోనే ఉంటుంది. ఈ కొన్ని గాలి ఇక్కడే ఉంటాయి. ఈ గాలి సోకిందనుకో మొత్తం ఒళ్ళంతా పుళ్ళు వస్తాయి. ఆ గాలి ఏమంటారు? దాన్ని ఏమంటారా? చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్. ఇది పెద్ద పాక్స్. కొంటున్నాక అన్నాడు కదా మరి. ప్రతిసారి నీ హృదయంలో నేను అవతల వ్యక్తుల్ని ఘనత విషయంలో, అనురాగ విషయంలో నేను గొప్ప చేయగలనా? ఇన్ విచ్ వే ఐ కెన్ ప్రైజ్ దెమ్, విచ్ వే ఐ కెన్ గివ్ మై ఆనర్ టు దెమ్. ఘనత నీకైతే పొందడానికి కొన్నిసార్లు నువ్వు స్వదేశంలో, స్వకుటుంబంలో, సొంత ప్రదేశంలో నిన్ను ఎంచరు. చాలా చక్కగా కోరండి. ఈ పిల్లలు యూట్యూబ్లో వచ్చిన తర్వాత, ఆ ట్యూబ్లో వచ్చిన తర్వాత, ఆ ట్యూబ్లో ఉన్నవన్నీ మన ఇంట్లో తెచ్చేస్తున్నారు. చక్కగా డెకరేట్ చేసి క్యారెట్ మొక్కలు కాసేపు కత్తిరించింది ఆ పిల్ల, అన్నీ కత్తిరించి అలా పెట్టింది. రెండన్నా నేను మీకోసం చేశానంటే వాళ్ళ అమ్మ సీరియస్గా వచ్చింది. చేసావా? ఇల్లంతా చెత్త చేసావా? ఆ క్యారెట్ అంతా పాడు చేసావా? ఆ ముల్లంగి అంతా పాడు చేసావా? ఇది తీసావా అని తిట్టేస్తుంది వాళ్ళమ్మ. అంటే అన్నో ఏమ్మా, ఎంత 3 గంటలన్నా ఎన్ని గీసుకుని, కోసుకుని, చెక్కుని, కత్తిరించి చక్కగా డెకరేట్ చేసి పెడితే చూడండి మా అమ్మ ఎలాగంటుందండి. ఎవరు ఎలా చదువుకో, పసంది తీసుకెళ్ళే. ఎవరు మెచ్చుకోవాలి? ప్రవక్తవి నువ్వు. నిన్ను స్వదేశంలో ఘనతగా ఎంచరు, నువ్వు ఫీల్ అవ్వమాక. అయ్యిలారా, మీరు ఎంత తిప్పలు పడినా వాళ్ళకి అయ్యే వస్తాయి. కాబట్టి పాడు చేసావా? మమ్మీ కాఫీ తాగండి. మా ఇద్దరు కాఫీ. కంపు చూడు ఎలాగొద్దు. దాని ప్రేమ చూడు, కంపు కాదు. అది ఎంత కష్టపడింది నువ్వు వచ్చేటోడికి నీకేదో ఇద్దామని. జస్ట్ ఎంజాయ్. నీకు పొందడానికి అవ్వదో ముందు నీకు చెప్తున్నాను. ఇవ్వాల్సిన బాధ్యత నీది ముందు నీకు చెప్తున్నాను. పంచాల్సిన బాధ్యత మనందరిది. ఇది దేవుని వాక్యం గుర్తించు. ఘనత విషయంలో అవతల వాళ్ళు ఏం చేయాలి? మేక్ దెమ్ ఎగ్జాట్ ఇట్. ప్రతి సమయంలో ఎంచండి. చిన్న పిల్లోడిని వాళ్ళ మదర్ చెప్తుంది, యూ గాట్ ఇట్ నాన్, యూ చేయగలిగావురా, ఓ యూ డిడ్ ఇట్ సూపర్, ఓ బ్యూటిఫుల్ అంటాడు. ఎస్ మమ్మీ థ్యాంక్ యూ అన్నాడు.
పిల్లోడు, ఆడికి ఏ స్కూలు లేదు, ఏ కాలేజీ లేదు, ఆడిని పొగుడుతుంది. ఆడ ఆయన చేస్తే పిచ్చిమోహం వేసుకుని అలా చూడకపోతే అంటది. అర్థం కానోడికేమో ఎక్కువ ఇచ్చేసి అర్థం చేసుకునేవాడేమో అపార్థం చేసుకుంటే ఇదెక్కడ ప్రేమ అయ్యా? ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోకపోవటం నేటికి మన అపరిపక్వత. అందుకే శరీరం అనేటప్పుడు ఏ పార్టు మంచిది కాదు, ఏ పార్టు చెడ్డది కాదు, ఏ పార్టు గొప్పది కాదు, ఏ పార్టు అందమైంది కాదు. ముఖానికి అందంగా ఉండని చప్పట్లు కొట్టేసినంత మాత్రంలో నువ్వు ముఖానికి గొప్ప అనుకోకు. బాడీ లేకపోతే బుర్రకాయ ఒకటి పట్టుకుని తిరుగుతావా? హోల్ బాడీ ఈజ్ క్రైస్ట్ బాడీ. క్రీస్తు శరీరాన్ని మనం పంచుకునేటప్పుడు గుర్తించండి, నా బాడీకి బలం వచ్చేది దీని వలన, నా బాడీకి షేప్ ఇచ్చేది క్రీస్తు శరీరం వలన, నా బ్లడ్ని ప్యూరిఫై చేసి నా అంతఃకరణాన్ని శుద్ధి చేసేది రక్తము వలన. దిస్ ఈజ్ జస్ట్ నేను ఉన్నాను అని అంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ జీసస్ అని నువ్వు ఎప్పుడు కమ్యూన్లోకి వెళ్ళినా క్రీస్తు శరీరాన్ని పట్టుకుని నువ్వు దుఃఖించాల్సిన వాడివి, దాన్ని బట్టి గర్వించాల్సిన వారివి. దానిని బట్టి ప్రభువు నిన్ను ఎంత ఆనర్ చేయకపోతే పరలోకం నుంచి దిగి నీ కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు. అది గుర్తించి ఆయన మరణంలో ప్రచురపరిచే వారంగా మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం.